అర్ధరాత్రిలో కూడా ఒక అబ్బాయికి కన్నీరు తెప్పించే శక్తి కేవలం ఒక ఆడపిల్ల జ్ఞాపకాల వల్లనే ఉంటుంది కదా. ఈ రోజుల్లో ప్రేమ అనేది దొరకడం చాలా ఈజీనేమో, కానీ అందరికి నా పిల్లలాంటి అమ్మాయి దొరకడం మాత్రం చాలా కష్టం. రీల్స్ అనేది ఆనందపడేలా ఉండాలి తప్ప ఎదుటోడు మనల్ని క్వశ్చన్ చేసేలా ఉండవు. ఒక బండి మీద వెళ్తూ బీర్ దాక్కుంటే ఎలా అనేది అంటే హీరోయిజం అనుకోవచ్చా, లేదంటే యాటిట్యూడ్ అనుకోవచ్చా, లేదంటే అనుకోవచ్చా. పెళ్లి చేసుకున్నాం తర్వాత ఏం జరిగింది అసలు? ఒక ఫ్రెండ్ వల్లనే కలిసినాం మేము. ఏమనిపించింది నీకు? నీ ఫీలింగ్ ఏంటి అది నీకు తెలిసినప్పుడు? ఎవరికి చెప్దామన్నా కూడా ఆ మాట ఎవరికి చెప్పుకోలేనంత మాట అన్నది. కానీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యేంత ఫ్రీడమ్ తరుణ్ ఇస్తేనే కదా వచ్చేది. ఫ్రెండ్ వల్లనే అట్లా అయిందని అయితే నేను చెప్పాను. ఇంకా ఫ్రెండ్ అని అంటున్నారు. నీలాంటి గొప్ప వ్యక్తి నేను అడుగు, ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళు అట్లా ఇంత థర్డ్ పర్సన్ అని అంటే నీ ఫ్రెండ్ నీ వైఫ్ తో ఎన్ని డేస్ కి తెలిసింది నీకు ఆ విషయం? 1 month తర్వాత. ఎట్లా తెలిసింది? నా కళ్ళతో చూసిన. నీ మూర్ఖత్వమా లేదంటే నీ ఫ్రెండ్ మూర్ఖత్వం అని వచ్చేదా? అంటే కంచం ముందు ఉంటే ఏదైనా సరే తినొచ్చు, వాడు మంచివాడు. కంచం పెట్టిన వాళ్ళు తప్పు అంటావు నీ దృష్టిలో. నీ దృష్టిలో నీ ఫ్రెండ్ దా తప్పు, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిదా తప్పు. తరుణ్ మీ క్రష్ మీ ఫస్ట్ టైం మీరు నా క్రష్ అన్నప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? ఒక వేరుంటది కదా, ఇప్పుడు ఎవరైనా క్రష్ అంటే ఫీలింగే వేరుంటది. మీరు అట్లా అన్నప్పుడు మరి మీ బాయ్ ఫ్రెండ్ తెలిసినప్పుడు ఏమనలేదా? ఈయనకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఈయనకి ఇస్తా కదా నేను. ఆహా, ఈయన ఓన్లీ క్రష్ ఏనా? ఏమనుందా? మరి అలా గర్ల్ ఫ్రెండ్ ఏమనుకోదా? తరుణ్ కి గర్ల్ ఫ్రెండ్ లేదు. ఉందంటే సుమిత్రనే. తరుణ్ ఎక్కడ పెట్టుకొని చూస్తారు మీరు? ఎక్కడ పెట్టుకొని చూస్తా అంటే మీరు ఇద్దరు పెళ్లి చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ ఇద్దరుకున్న రిలేషన్ ఏంటంటే ఏం చెప్తారు? వాడికి నాకున్న రిలేషన్షిప్ ఏంటంటే తరుణ్ ఏమంటున్నాడు అంటే నేను సుమిత్రని తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే బస్తీబాయ్ తరుణ్. అంటే బస్తీబాయ్ తరుణ్ అంటే బస్తీ మొత్తం ఈయన కట్టించిందా ఏంది అసలు అర్థం కావట్లేదు. ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం. తమ్ముడు నమస్తే. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా, కనిపిస్తుంది ఫేస్లో. ఓకే, బస్తీబాయ్ తరుణ్ అనే పేరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? పెట్టుకున్నాను అప్పుడు ట్రెండ్లో ఉండే కదన్న. అప్పుడు ఈ పేర్లు ఎవరైనా నార్మల్గా పెట్టుకుంటారు అఫీషియల్ అది కానీ. నేను ఒక డిఫరెంట్గా పెట్టుకుందామని చెప్పి బస్తీబాయ్ తరుణ్ అని చెప్పి పెట్టుకున్నాను. ఓకే, బస్తీబాయ్ తరుణ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదన్న, అందరిలో మనం ఉంటాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మమ్మీ డాడీ నేను అమ్మమ్మ ఉంటాం భయ. డాడీ రియల్ ఎస్టేట్ చేస్తాడు, మమ్మీ ఇంట్లోనే ఉంటుంది, అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది, నేను ఇంట్లోనే ఉంటాను. నా చదువు ఆపేసిన, నేను బీటెక్ వరకు చదువుకొని ఆపేసిన. ఇంట్లోనే ఉంటున్నా ప్రస్తుతానికి అయితే, వీడియోస్ చేసుకుంటుంటున్నా. ఓకే, వీడియో చేయాలని ఎందుకు అనిపించింది? ఇక అప్పుడు అనిపించింది భయ, అందరు చేస్తుండే వీడియోస్ మనం కూడా చేద్దాం, మనకు కూడా టాలెంట్ ఉంది నిరూపించుకోవాలన్నట్టు అట్లా చేసినాం మనం. ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదంటే ఫుల్ సపోర్ట్ ఫ్యామిలీ. ఇంట్లో చూస్తారు నా వీడియోస్ ప్రతి డైలీ. బస్తీబాయ్ తరుణ్ స్టడీ ఎందుకు మానేయాల్సి వచ్చింది? ఇక అప్పట్లో పెళ్ళి అయిందండి నాకు. పెళ్ళి అయింది, మ్యారేజ్ అయింది. ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఒక 3 years అవుతుంది, ఇప్పుడు 3.5 years అవుతుంది. నీకు 17, 18 ఉన్నప్పుడు చేసుకున్నావా? లేదన్న, అప్పుడు నేను ఎందుకు చేసుకుంటాను, మైనర్లా కాదు కానీ నాకు 22 ఏజ్ ఉండే అప్పుడు చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనమాట, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఓకే, అంటే ఒకటి బ్రదర్, ఇప్పుడు ఇంట్లో ఒకటివే కదా కొడుకువి, అంటే మీకు ఎథిక్స్ విలువలు అంటే రెస్పెక్ట్ ఫ్యామిలీ ఇవి తెలియదా? తెలిసేలా మిమ్మల్ని పెంచలేదా? అట్లని కాదన్న, తెలుసు అన్నీ, కానీ ఇక ఆ టైం ఆ సిచ్యువేషన్ అలాంటిదన్నా చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఓకే, అంటే నేను ఈ ఏజ్ ఒక పెళ్ళి కరెక్ట్ అయిన ఏజ్ అని కాదు, తెలుసు మాకేం తెలుసు, మాకన్నా పెద్దలు ఏవేవో చేసుకుంటారు, మాకేం తెలుసా? ఈ 2-3 రోజులలో లవ్లల్లా
మేము ఎందుకు కొన్ని రోజులు ఇట్లా అనిపించింది, కానీ ఆ పరిస్థితి అలాంటిది అన్న, అయ్యా చేసుకోవాల్సి వచ్చింది. ఇక మా ఇంట్లో కూడా ఒప్పుకోలేదన్న ఫస్ట్, అసలు వద్దన్నారు, మీ వయసు ఏంది, మీరు చేసేయండి, ఫస్ట్ మంచిగా ఉండండి, ఫస్ట్ మీరు మీకంటే ఒకటి ఏదన్నాక అప్పుడు చేసుకోండి అన్నారు. కానీ ఇక ఎవ్వరు మాటలు వినలే అన్న, ఆ టైం అలాంటి. ఓవరాల్గా తరుణ్కి ఏం అర్థమైంది ఓవరాల్గా ఆ పెళ్లిలో? పెళ్ళి కాదన్న, అసలు పెళ్ళే చేసుకోదు నాకు తెలిసిన వరకు అయితే. అంటే ఓవరాల్గా పేరెంట్స్ మాట్లాడింది కావచ్చు, పక్క వాళ్ళు మాట్లాడింది, నీ ఓన్ డిసిషన్ కావచ్చు, వాళ్ళు చెప్పే విధానం కరెక్టా లేదంటే నీ డిసిషన్ కరెక్ట్ అయింది అందులో? వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్న. ఓకే, అంటే ఇంతకుముందు ఒక మాట అన్న, దాంట్లో నువ్వు కొంచెం బాధ అనిపించచ్చు నీకు. నేను ఎందుకన్నా మాట అంటే, ఇంట్లో ఒక్కడివే కొడుకు, మమ్మీ డాడీకి ఎట్లా ఉంటుంది అంటే, ఉన్నాడు ఒక కొడుకు, గ్రాండ్గా పెళ్లి చేయాలి, చుట్టాలను పిలవాలి, ఒకటే పెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకోండి, ఐ థింక్ అరే నీ నెక్స్ట్ పెళ్ళి అన్న గ్రాండ్గా చేద్దాం అన్నాడు. ఉన్న ఒక కొడుకువి నీకు తెలియండి చేసినావా, లేదంటే మీ వల్ల నిన్ను అట్లా పెంచలేదా? మీ వల్ల ఎందుకు అంటున్నా అంటే, బేసిక్గా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నీకంటూ ఒక ఉంటుంది, నేను ఒక్కడినే ఇంట్లో నన్ను అల్లాడిగా పెంచారు, నేను ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకొని పోతే ఎట్లుంటది అన్న ఇంటెన్షన్ అనేది. ఎందుకంటే చదువుకున్నావు కదా, ఎవరి ఇంట్లోకైనా ఉంటది కదా నా కొడుకు అట్లా ఉండాలి ఇట్లా, కానీ ఆ టైం అట్లాంటిది అన్న, ఇక ఏం చేయలేకపోయినా ఆ టైంలో. ఇక మా ఇంట్లో కూడా చాలా బాధపడ్డారు అన్న, ఇక ఇప్పుడు అనుభవిస్తున్నా బాధ. మా ఇంట్లో ఇట్లా చేసిరు కదా నాకు మంచి గురించి చెప్తే కూడా నేను వినలేను వాళ్ళ మాట. ఇప్పుడు అంతా అయిపోయినాక ఆలోచిస్తే ఏముంటది, ఇప్పుడు బాధపడుతున్నా. ఓకే, తరుణ్ ఫ్యామిలీకి ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాడా లేదంటే ఫ్రెండ్స్కి ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాడా? ఫ్యామిలీ అన్న, ఫ్యామిలీ. ఓకే, పెళ్ళి చేసుకున్నావు 3 years బ్యాక్, ఐ థింక్ 3 years బ్యాక్ పెళ్ళి చేసుకున్నావు. తర్వాత ఏం జరిగింది అసలు? ఇక ఫ్రెండ్స్ థర్డ్ పర్సన్ లాగా ఎంటర్ అయిపోయారు అన్న. ఒక ఫ్రెండ్ వల్లనే మేము విడిపోయినాం, ఒక ఫ్రెండ్ వల్లనే కలిసినాం మేము, ఒక ఫ్రెండ్ వల్లనే విడిపోయినాం. ఫస్ట్ మీ లవ్ ఎట్లా అది చెప్పు. లవ్ అంటే ఇక నార్మల్ ఇన్స్టాగ్రామ్లో తెలిసి అమ్మాయి అనమాట. నార్మల్ ఫస్ట్ చాట్ చేసుకున్నాం, తర్వాత ఇక ప్రపోజల్ చేసిన నేనే చేసిన, ఎందుకు అబద్ధం చెప్పడం, నేనే చేసిన, యాక్సెప్ట్ చేసారు. నువ్వు అబద్ధం చెప్పినా అక్కడ నుంచి కామెంట్లు వస్తాయి, అబద్ధాలు చెప్తే. ఓకే, నేనే చేసిన ఇక ఉండే లవ్లు ఉండి అన్ఎక్స్పెక్టెడ్ ఇక పిల్ల. అంటే పెళ్లి చేసుకుందాం అని చేసినావా లేదంటే కొద్ది రోజులు టైం పాస్ చేసి లైట్ తీసుకుందాం అనుకున్నావా? ఇక నడుస్తుంటే ఇక ఉందాం అన్నట్టే చేసిన అన్న నేను. సిన్సియర్ అమ్మాయి సిన్సియర్ ఉంటే మనం కూడా సిన్సియర్ ఉందాం అన్నట్టు, అమ్మాయి ఎట్లుంటే మనం అట్లా ఉందాం అన్నట్టు చేసిన అన్న నేను. సిన్సియర్ అని కూడా ఆ అమ్మాయిని చూసి మనం ఎదుర్కోవాలన్నట్టు చేసిన నేను. ఈ అమ్మాయి సిన్సియర్ అయిపోయింది, ఇక నేను కూడా ఆమెకి ప్రేమించేసిన ఫుల్. ఇక ఆమె మాట విన్నా నేను, పెళ్లి చేసుకుందాం అనేసరికి ఇక పెళ్లి చేసుకుందాం అని మా ఇంట్లో. పెళ్లి దగ్గరకు వద్దాం. ఒక ఫ్రెండ్ ఎంటర్ అయినట్టు, ఒక ఫ్రెండ్ వల్లనే కలిసినాడు. ఎవరు ఆ ఫ్రెండ్? పేరు చెప్పాలన్న? పేరు అవసరం లేదు, సబ్జెక్ట్ చెప్పు. ఎంటర్ అయ్యి ఎట్లా ఇన్వాల్వ్ అయ్యండి అనేది పేరు. ఇప్పుడు నువ్వు పేరు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం ఏం లేదు. తర్వాత అన్నది కట్ చేయన్నా అని నువ్వు నన్ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చెప్పందే బెటర్, ఎందుకు అదంతా, అంతేనా? సబ్జెక్ట్ చెప్పు అంతే, ఏం జరిగింది అసలు? నేను మా ఫ్రెండ్ నార్మల్ గా ఫ్రెండ్స్ ఉంటారు కదా కాడ, ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫ్రెండ్స్, ఫ్రెండ్ ఫ్రెండ్కి ఆ అమ్మాయి పరిచయం అనమాట. అయితే ఫ్రెండ్ నాకు చెప్పింది ఇట్లా అమ్మాయితో చాట్ చేస్తుండేవాడు నార్మల్ ఫ్రెండ్ లాగానే. నేను చూసి ఈ అమ్మాయి పలానా అమ్మాయి ఇట్లా అంటే నాకు మెసేజ్ వచ్చింది ఫస్ట్. తర్వాత ఇక నార్మల్ అమ్మాయి దగ్గరికి మెసేజ్ వచ్చింది, అమ్మాయి దగ్గరికి వెళ్ళి వచ్చింది ఫస్ట్. ఏమని వచ్చింది ఫస్ట్ మెసేజ్? హాయ్ తరుణ్ ఇట్లా ఖుషి ఫీల్ అయిపోయినా ఇట్లా. అప్పుడు ఇక పూర్ల మీద ఎక్కువ ఉంటుండే అన్న. అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడే ముసలో ఇప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు అంటే అన్ని అనుభవించి వచ్చినాం, అప్పుడు అంటే ఏం తెలియదు కదన్న. 24-25 years కి అన్ని అయిపోయినాయి, అన్నీ తెలిసిపోయినా, అన్ని చేసేసినాం, అన్ని తెలిసిపోయినాయి. ఇప్పుడు అనుకుంటున్నా ఎవరితో ఎట్లా ఉండాలి ఏంది. ఓకే, ఆడికి వద్దాం, ఎట్లా ఎవరితో తరుణ్ ఎట్లుంటాడు వద్దాం. నాకు ఎందుకంటే స్కిప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, లవ్ చేసినావు, పెళ్లికి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ సపోర్ట్ వాళ్ళు వెళ్ళినావా లేదంటే ఇండివిజువల్ గా మీరిద్దరే అనుకున్నారా? మేమిద్దరం అనుకున్నాం, మేమిద్దరం అనుకున్నతో పాటు ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ ఇచ్చారు అన్న. సపోర్ట్ ఇచ్చే ఫ్రెండ్స్ కూడా. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది మరి? దాంట్లో కూడా ఫ్రెండ్ ఎంటర్ అయింది. ఎంటర్ అయిన మీన్స్ విడగొట్టాలని ఎంటర్ అయిందా లేదంటే? కాదన్న, విడగొట్టాలని కాదు, కానీ ఇక ఆ టైం ఇక ఎట్లా చెప్పాలి అర్థమైతే లేదన్న. థర్డ్ పర్సన్ ఎంటర్ అయింది అన్న. ఇక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యిండు మీన్స్ 3-4 విధాలుగా వస్తాయి. నీ ఫ్రెండే నువ్వు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని లైన్లో పెట్టిండని ఒకటి వస్తుంది, లేదంటే మీ ఇద్దరు విడిపోవాలని ఇంటెన్షన్ ఒకటి వస్తుంది, ఇంకా 4-5 విధాలుగా నువ్వు నీతో ఉండుకుంటూనే చెప్పింది అనుకోరాదన్న. అంటే తరుణ్లో లోపం ఏంటి అంటే ఇంకో మనిషి ఎంటర్ అయ్యేంత లోపం ఏముంది తరుణ్లో? అంటే చూసుకోలేకపోయింది అంత మంచిగా? చూసుకున్నాను, ఎందుకు చూసుకోలేను. మరి ఎందుకు పోయిందంటే ఏం చెప్తావు? ఎందుకు అది ఆమెకు తెలియాలన్న. ఆమెకి ఇప్పుడు నీ ఫ్రెండ్ ఏనా ఇన్వాల్వ్ అయిందనలా? ఫ్రెండే అన్న, ఇన్వాల్వ్ అయింది అట్లా. ఫీల్ అంటే నీ ఫ్రెండ్ ఇన్వాల్వ్ అయ్యి
నువ్వు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయితో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా అనొచ్చు, ఇంకా నేను ఎక్కువగా తప్పుగా అనలేనది, ఏమనిపించింది నీకు? నీ ఫీలింగ్ ఏంటి అది నీకు తెలిసినప్పుడు? ఇక బయట ఎట్లా చెప్పుకుంటామన్నా, ఎవరికి చెప్దామన్నా కూడా ఆ మాట ఎవరికి చెప్పుకోలేనంత మాట అన్నది. చెప్పుకున్నా మన పరువు అవుతుంది. మన పరువు అవుతుంది. ఇక మన అంటే తప్పు నీదా, లేదంటే నీ ఫ్రెండ్దా, లేదంటే ఆ పర్సన్ థర్డ్ పర్సన్ దా, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిదా? అంటే తరుణ్ లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది, అంతవరకు కరెక్టే ఉంది, కానీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యే అంత ఫ్రీడమ్ తరుణ్ ఇస్తేనే కదా వచ్చేది. తరుణ్ ఇస్తాడంటే ఇయ్యలేడన్న, మా ఎవరు ఎందుకు ఇస్తారని అంతగానం ఫ్రీడమ్. ఒక పిల్లని ఎట్లయితే చూసుకోవాలి అట్లనే చూసుకుంటాం. పెళ్లి చేసుకున్నాం, ఎట్లా చూసుకోవాలో మనకు తెలిసే చేసుకున్నాం మనం. పెళ్లి చూసుకున్నాం కానీ ఇక ఆ ట్రాక్ లే కొంచెం. థర్డ్ పర్సన్ నీ ఫ్రెండే కదా? ఫ్రెండే అన్న. అంటే తరుణ్తో ఉండే ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదా, లేదంటే ఎథిక్స్ తెలియదా? అంటే ఏం చెప్తావు? ఏం చెప్తాను, ఫ్రెండ్ వల్లనే అట్లా అయిందని అయితే నేను చెప్తాను. ఇంకా ఫ్రెండ్ అని అంటున్నారు, నీలాంటి గొప్ప వ్యక్తి నేను అడుగులే, ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళు అట్లా ఇంత థర్డ్ పర్సన్ అని. ఫ్రెండ్ అప్పుడు నమ్మినుండే, నా దోస్తు కదా, నా దోస్తు అట్లా చేస్తాడని నేను అనుకోండి. అంటే నీ ఫ్రెండ్ నీ వైఫ్తో రిలేషన్లోకి వెళ్ళండి, ఎన్ని డేస్కి తెలిసింది నీకు ఆ విషయం? 1 month తర్వాత తెలిసింది. ఎట్లా తెలిసింది? నా కళ్ళతో చూసినాను నేను. ఎవరు చెప్తే కూడా నేను నమ్మలేను. ఈ రోజు దాకా కూడా 100 మాటలు నాకు చెప్పిరేమో కానీ 100 మాటలు కూడా నేను నమ్మలేను. నమ్మను కూడా. నా కళ్ళతో చూస్తే నేను నమ్ముతాను. నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. నా కళ్ళతో చూసిన ఫస్ట్ నువ్వు చూడగానే నీ ఫీలింగ్ ఏంటి? ఇక ఆ టైంలో ఏం చెప్తావండి చెప్పు. అంటే నేను ఒక ఉంటుంది కదా, బతుకున్న శవంలా అయిపోయినా నా ఫీలింగ్. అంతే కదా మరి, మనం బతుకుని ఏం చేయలేకపోతున్నాం. ఆడ తెలిసిపోయింది మొత్తం, ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు. అడగలేదా నీ ఫ్రెండ్ని కావచ్చు, అమ్మాయిని కావచ్చు? అమ్మాయిని అడిగినాను. ఇక ఫ్రెండ్ని ఎట్లా అడుగుతామన్నా, అమ్మాయి అంతా ఛాన్స్ ఇచ్చింది కాబట్టి కదన్నా అబ్బాయి వెళ్ళింది. ఆ అమ్మాయి ఛాన్స్ ఇవ్వకపోతే నీకున్న వీక్ పాయింట్లు చెప్పి అక్కడ. ఇప్పుడు నేను ఒకటి అంటున్నా, అమ్మాయిని తప్పుబట్టే ముందు నీ ఫ్రెండే కదా, మీరిద్దరు ఒకనొక టైంలో అంటే మీకున్న ఫ్రెండ్షిప్లో ఒకటే గిన్నెలో తిన్నోళ్ళు కదా, అట్లా అని ఈ విషయంలో కూడా ఒకటే దాంట్లో తినాలనుకోవడం నీ మూర్ఖత్వమా, లేదంటే నీ ఫ్రెండ్ మూర్ఖత్వం అనొచ్చా దాంట్లో? ఫ్రెండ్ మూర్ఖత్వం అని కూడా అన్న. ఫ్రెండ్ ఎలా అంటాడో నాకు తెలుసు, నాతో ఉన్నాడు కాబట్టి ఎన్నో కొన్ని మంత్స్. అంటే కంచం ముందు ఉంటే ఏదైనా సరే తినొచ్చు, వాడు మంచోడే, కంచం పెట్టిన వాళ్ళు తప్పు అంటావు నీ దృష్టిలో? ఒక అమ్మాయిని తప్పుబట్ట. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, నేను ఒప్పుకోను ఆ విషయం. ఒక అమ్మాయి లొంగింది అంటే నీ వీక్ పాయింట్లు, నీ ఫ్రెండ్ నీకున్న పర్సనల్ వీక్ పాయింట్లు ఎన్ని చెప్పి లొంగబెట్టుకున్నాడు అని ఎందుకు అనుకోకూడదు? అట్లయితే ఏం లేదన్న. అట్లా ఊరికే ఇప్పుడు నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, నీ బెస్ట్ ఫ్రెండా? ఫ్రెండ్ అడగలే, అమ్మాయిని అడిగితే ఏం చెప్పింది? ఏం చెప్తుందన్న ఆడ చెప్పని కూడా ఆమెకి ఏం రాదా ఆన్సర్. ఇంకేం చెప్తావు నాతో? నేను లైవ్ లో చూసినా, పట్టుకున్నాను నేను. ఎందుకు ఇట్లా చేసినావు, నేను ఏం తక్కువ చేసినా అట్లా అన్నా. నేను ఏం చేసినా, నా దగ్గర ఏం లేదన్న అంటే ఏం చెప్తలేదు. నేనేం చేయలేనని అంటుంది అప్పటికి కూడా. నేను చూసిన కళ్ళతోనే చూసినా కదా అంటే. నీ ఫ్రెండ్ని ఎప్పుడు అడగలేదా ఎందుకు ఇట్లా మోసం చేసినా? అయిపోతుంది, లేదు నీ ఇష్టం ఇంకా అన్న. ఇక అదే స్టార్టింగ్ గొడవ. అప్పటి నుంచి గొడవలు ఒకటి వస్తున్నాయి. ఒక 1 year బ్యాక్ విడిపోయినాం అన్న. విడాకులు అయినాయా? విడిపోయారా? విడిపోయినాం. విడాకులు లీగల్గా కాలే అన్న. ఇంకా విడాకులు, డివోర్స్ అనేది లీగల్ కావాలి. మీ పెళ్లి కూడా లీగల్గా కాలేదన్న? లీగల్ అయింది. ఇంట్లో ఒప్పించుకొని చేసుకున్నాం. ఎక్కడ పెళ్ళి అయింది మీది? ఫంక్షన్ హాల్లోనే అయింది. గ్రాండ్ గానే చేసుకున్నాం అన్న. మరి పేరెంట్స్ ఏమనలేదా తరుణ్? ఇప్పటికంటారన్న మా ఇంట్లో. అప్పుడు ఇప్పటికి అమ్మాయి మీద నీకు ప్రేమ ఉన్నట్టుంది? లేదన్న. నీ కళ్ళల్లో 0.1% కూడా లేదన్న. కానీ అట్లా జరిగిందని ఒక ఇబ్బంది. మోసం చేసిపోయిన అమ్మాయి నా ఉన్నంత సేపే నా వాళ్ళన్న, నేను చూసుకుంటా. నన్ను దాటిపోయింది, నేను కాదనుకోని వేరే దగ్గరికి నేను ఎందుకు పోతాను ఆమె గురించి? నీ దృష్టిలో నీ ఫ్రెండ్ దా తప్పు, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిదా తప్పు? ఇద్దరిది తప్పు అన్న. నీ ఫ్రెండ్ ఏ రోజు అడగలేదా? అడిగినా అన్న, అడిగిన. ఆ టైంలో అడగలేను, తర్వాత అడిగిన. ఆమెనే రమ్మన్నదిరా పోయి అన్నాడు. అట్లనే కదా. సారీ చెప్పిండు అన్న మా దోశ. ఇంకేమి సారీ చెప్పిండు మామ. ఇక అయింది ఏదో అయిపోయింది, సారీ అని చెప్పి. తప్పు చేసినా ఒప్పుకున్నాడా? ఒప్పుకోండు. సారీ చెప్తే సంసారాలు కలుస్తాయా తమ్ముడు? కలు. ఇంకా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అలాంటి వ్యక్తితో? దోస్తాను మొత్తం లేవన్న, వదిలేసుకున్నా. ఇంకా మమ్మీ డాడీ చెప్పిన మాట వింటున్నా. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఏం చెప్తావు? బెస్ట్ ఫ్రెండ్ పేరే చెప్పాలన్నా? నీ ఇష్టం, నీకు చెప్పాలనిపిస్తే లేకుండా. లడ్డు అన్న ఇప్పుడు మా దోస్త్ మా ఇంటికాడ ఉంటాడు. ఫ్రెండ్ ఇప్పుడు నమ్ముకున్నా అంటే నమ్ముకున్నా, ఆయన కూడా నన్ను నమ్ముకున్నాను. అదే జర్నీ అయిపోయింది మా ఇద్దరు. ఓకే. ఒక నీకున్న 25-24 yearsలో
ఒక 40-45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పొందినట్టున్నావు. లైఫ్లో ఓవరాల్గా తరుణ్ నేర్చుకుంది ఏంటంటే ఏంటి? ఎవరితో ఎట్లా ఉండాలో చూసినట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో మాట వినాలన్న. సూపర్. ఎవ్వరు మాట విన్నా వినకపోయినా బయట వాళ్ళ మాట, అమ్మాయి ఆడేడు దోశ ఎవ్వరు రాడన్న ఏమనైతే మమ్మీ డాడీ ఓకే అలా మాట వినాలి. మనం ఉడుకు రక్తంలో ఏమేమో చేస్తామన్నా తెలియకుండా, కానీ తర్వాత రియలైజ్ అవుతాం, అప్పుడు వాళ్ళ మాట వినాల్సింది పడుతుంది. తరుణ్ పేరెంట్స్ విషయంలో ఎమోషనల్ అయ్యిందా, లవ్ విషయంలో ఎమోషనల్ అయ్యిందా? అంటే పేరెంట్స్ విషయంలో ఎమోషనల్ అయినా. ఎట్లా అంటే ఈ స్టోరీ ఏంది కదన్న, దీనివల్ల మా ఇంట్లో కూడా చాలా సఫర్ అయినారు. గల్లీలు ఉంటారు కదన్న, వాళ్ళు ఇట్లా తరుణ్ గాని పెళ్ళాం వదిలేసిందంట అట్లా అన్నారు. తరుణ్ గాని పెళ్ళాం ఇంకోతో ఇట్లా అంటారు కదన్న. ఇక గల్లీలో ఒక్కొక్కరు వదిలేస్తే పెద్ద బాధ అనిపించేది జెన్యున్ గా. నాకైతే ఏం బాధ లేదన్న, నాకేం వాళ్ళు ఎన్ని అన్నా అనుకోని మనకెందుకు, ఆడ స్టోరీ ఏంది ఏమైంది మనకు తెలుసు. నువ్వే చెప్తున్నావు అయింది మనకు తెలుసు, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా మనకి. నీ లైఫ్ లో మర్చిపోతుందా నీకు? నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నా, ఇంకా డైమండ్ లాంటి వైఫ్ వచ్చినా అట్లనే ఉంటుంది కదన్న. ఒకసారి అయింది. అమ్మాయికి పెళ్ళి అయిందా ఇప్పుడు? నిన్ను వదిలేసిన టచ్ లో ఉన్నావా? లేదన్న. ఎన్ని డేస్కి వదిలేసినావు? అర్థం కాల. ఎన్ని డేస్కి వదిలేసినావు అమ్మాయిని ఆ డిస్కషన్ అయిన తర్వాత? అప్పుడే వదిలేసిన ఇంకా 2-3 గ్యాప్లోనే, డేస్లోనే అప్పుడే లొల్లిలు అయినాయి మాకు, గొడవలు అయినాయి. లైట్ తీసుకో. ఓకే, తర్వాత అయింది, గొడవ అయింది, అయిపోయింది. పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి నీకు? అప్పుడు అన్నారు, అప్పుడు చెప్పినాం కదరా వినలేరు, మీరు ఊకున్న గుంతలో మీరే పడ్డారు. అంత చిన్న వర్డ్ అనేసి వదిలేసిరా? అదే అన్నారు అన్న. ఇప్పటికంటే ఉన్నారు కదా అన్న, ఇప్పటికంటారు. ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా అలాగే నచ్చిన పని చేసి అంటారు. ఇంకా వాళ్ళకి నచ్చిన పని చేస్తానా, నచ్చని పని చేస్తే, నచ్చని పని చేస్తే అంటారు కదా. ఏమంటారు? మమ్మీ అనే వర్డ్ ఏంది ఎక్కువ? మమ్మీ ఒకటే అంటది, చెప్పినప్పుడు ఏం లేవు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. అనుభవించు అంతేనా అంటది. ఇక అప్పుడు ఏమంటామన్నా, అవును అది నిజమే కదా అన్న. ఓకే, ఇప్పటికీ నీకు ప్రేమ లేనిది టాటూ వేసుకునే ఫోటోని ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఉంది నీ వైఫ్ది? అది డిలీట్ చేపియాలన్నా, చేపిస్తాను. చేపియాలంటే నీ దగ్గర లేదని అది చేసేస్తాను. అంటే అది ప్రమోషన్ వీడియో అన్నది. వాళ్ళు ఏమన్నా అంటారేమో అని. అది ప్రమోషన్ వీడియో, నేను పర్సనల్గా నేను ఏం పెట్టలేను, పోస్ట్ చేయలేను. ప్రమోషన్ వీడియో అది. అంటే దానివల్ల ఆ అమ్మాయి నీకు నా వీడియోలు డిలీట్ చేసి అని అమ్మాయి చెప్పలేదు ఎప్పుడు? చెప్పింది, నా వీడియోలు డిలీట్ చేసి అని చెప్పింది. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంత ఈజీగా ఎట్లా మర్చిపోతారు అనుకున్నారు మీరు? మర్చిపోవాలన్నా ఇక ఎప్పుడు అమ్మాయి దగ్గర నుంచి వేరే ఫ్రెండ్స్, థర్డ్ పర్సన్ ఫ్రెండ్స్ త్రూగా ఆ అమ్మాయి నీకేమైనా చెప్పడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? ఇప్పుడు ఏం జరగలేన్న. అప్పుడు వదిలేసిన అంటే అప్పుడు ఆమె దూరం అయిపోయిందంటే ఈ రోజు దాకా ఏం మాట్లాడుకోలేదు. ఓవరాల్గా మధ్యలో ఎక్కిస్తుంటారు ఆమె గురించి, బ్యాడ్ చెప్పడం, తరుణ్ బ్యాడ్ చెప్తున్నా గురించి అడుగుతుంది అనమాట నాకు అప్పుడప్పుడు. ఏమని? ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తుంటుంది, నా గురించి ఇట్లా బయట ఎందుకు చెప్తున్నావు అని. నాకేమో అవసరం, నేను ఇట్లా చేసినానంట, అట్లా చేసినానంట, నా గురించి చెప్తున్నావు అంట బయట. నేను ఎందుకంట నీ గురించి, నీ అంతలో పోయిను, నీ అంతలో మంచిగా ఉండు, నాకేం అవసరం గురించి అని చెప్పి పెట్టేసి. అమ్మాయిది ఎక్కడ? జగద్గిరి గుట్ట. ఓవరాల్గా పెద్ద అంటే తరుణ్ ఒక పెద్ద ఘనకారం చేసిండు అనుకోవచ్చు. ఓకే, తరుణ్ లైఫ్లో ఇప్పుడు నార్మల్గా లైఫ్లో ఇప్పుడు ఎవరన్నా అమ్మాయి ఉందా తరుణ్ లైఫ్లో ప్రెసెంట్? మళ్ళీ అదే గుంత మళ్ళీ తోడుకుంటున్నాను. ఒక్కసారి అయిందని, ఒకసారి దెబ్బ తాకింది, ఇంకోసారి రిపీట్ అవ్వద్దు అని చెప్పి అనుకుంటా. ఇంకేం చూసుకుంటావు? మళ్ళీ ఫ్రెండ్ ఇంటర్వ్యూ లేదన్నా, అట్లా లేదమ్మో. ఇప్పుడు డైరెక్ట్ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తావా? ఇంటర్ చేయను. ఇప్పుడు రివర్స్ చేయి, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు వాళ్ళ ఫ్రెండ్ ఏమో వాడు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, టైం పాస్ చేస్తున్నావు అమ్మాయితో? చూద్దామన్నా ముందు, ఇప్పుడే ఏం లేదన్న, ఏం అనుకోలేము ఇప్పుడే. ముందు ఏమని అనుకుంటా, ముందు ఎంజాయ్ చేద్దాం అంటే అంతే. ముందు ఎంజాయ్ చేద్దాం అంటే తప్పుగా అనుకోవద్దు. దీన్ని నీ గురించి ఆవిడ తెలుసుకోవడం, ఆవిడ గురించి నువ్వు తెలుసుకోవడం, కరెక్ట్గా ఉన్నాయా టేస్ట్లు, అంటే థింకింగ్ అనేది కరెక్ట్ ఉందా లేదా, అండర్స్టాండింగ్. ఇప్పటి వరకు అయితే ఎన్ని ఇయర్స్ లవ్? ఈ లవ్ ఎన్ని ఇయర్స్ నుంచి? 3-4 months. నీ పాజిటివ్ తెలుసా అమ్మాయికి? తెలుసు. చెప్పినావా? ఆమెకి తెలిసే వచ్చిందా? ఆమెకు తెలుసు, నేను కూడా చెప్పిన. ఎందుకు విడిపోయారని కూడా అడిగినారు, చెప్పిన ఉన్నదన్నది చెప్పిన. ఓకే,
దాంట్లో తరుణ్ తప్పేం లేదా విడిపోయిన దాంట్లో? లేదన్నా, బయట అందరికి తెలుసు విడిపోయినామని కూడా తెలుసు, ఎందుకు విడిపోయారో కూడా చాలా మందికి తెలుసు అన్న బయట. ఆ సందర్భంలో విడిపోయిన సందర్భంలో నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ చుట్టుపక్కల ఇల్లు కావచ్చు, తరుణ్ కావచ్చు, తరుణ్ ఫ్యామిలీ గురించి మాట్లాడిన ఏదైనా ఉంటుంది కదా, మెమొరీ అనుకోవాలి దాన్ని ఒక పరంగా, చెడుగా మాట్లాడుకున్న నీ చుట్టాలు కావచ్చు, ఇంకేదైనా సో అండ్ సో విని బాగా బాధపడిన వర్డ్ ఏంది? బాధపడతామన్నా, పడమన్నా. ఎలాంటి మాటలు మాట్లాడారంటే? మరీ అంత గలీజ్గా ఏం మాట్లాడారన్న, అట్లా మాట్లాడాల్సిన మాటలు అయితే మాట్లాడలేదు. అడిగినారు, ఫస్ట్ అడుగుతారు కదా ఎవరైనా, అడిగినట్టు అడిగారు. తెలుసు కూడా అన్న, నేను చెప్పకపోయినా కూడా తెలుసు, మ్యాక్సిమం అందరికి తెలుసు అన్న ఏం స్టోరీ ఎట్లా అయింది అనేది. ఓకే ఓకే. ఇప్పుడు ఉన్న అమ్మాయి పేరేంటి? అమ్ము. అమ్ము చెప్పొచ్చా? మరి ఇంటర్వ్యూలో చెప్తున్నావు అన్న, మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ కట్ చేయన్నాయి. నేనైతే ముందే చెప్తున్నా, నేనైతే కటింగ్ చేయను. ఓకేనా? ఓకే. అమ్మాయికి తెలుసా ఇంటర్వ్యూకి వస్తున్నాను? మరి అమ్మాయిని కూడా తెస్తే అయిపో కదా. ఎందుకన్నా అమ్మాయి ఇంట్రడ్యూస్ చేయవా? తెలియదా బయట? వాళ్ళ ఫ్యామిలీకి తెలియదా? వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు. ఇంకా తెలియదు. మరి అమ్ము అని చెప్తున్నావు, అమ్ములు చాలా మంది ఉంటారు కదా. అట్లానే ఇప్పుడు డైరెక్ట్ పేరైతే. ఓకే. ఎట్లా మీ ఇద్దరు లవ్ ఎట్లా? నువ్వు ప్రపోజ్ చేసినావు, అమ్మాయి ప్రపోజ్ చేసినా? నేనే చేసిన. మళ్ళా గుంత తోడుకొని ఓకే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే అట్లా చేయనన్నా, అప్పుడు తెలిసి వచ్చింది, అప్పుడు ఏదో తెలియని దాంట్లో అప్పుడు మునిగినాం. ఇప్పుడు అదంటే ఏందో అనేది ఎక్స్పీరియన్స్ అయిపోయింది మనకి. ఇప్పుడు జర చూసి ఉంటాం అనమాట. అప్పుడైతే కళ్ళు మూసుకొని ఎవరు పడితే అలా నమ్మినాం. అప్పుడు నమ్మినన్నా, అంతే గుడ్డిగా నమ్మేసిన అప్పుడు. ఓకే. ఇప్పుడు అంటే అంటే నార్మల్గా నువ్వు చేసే వర్క్ ఏంటి? నేను చదువుకున్నా అన్న, బీటెక్ వరకు చదువుకున్నా, థర్డ్ ఇయర్ వరకు చదువుకున్నా. ఇక పెళ్ళైందని చెప్పి ఆ స్ట్రగుల్లోనండి. ఓకే. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఏం వర్క్ చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు వర్క్ అంటే ఏం లేదన్న, మళ్ళీ ఆ 4th ఇయర్ కూడా కంప్లీట్ చేసేదన్న, మంచి జాబ్ చేసుకుందాం అని చెప్పి. సర్టిఫికేట్స్ ఇంకా కాలేజ్లోనే ఉన్నాయి. ఓకే. అంటే తరుణ్ బాగా గొడవలలో పోతాడు, చిల్లర వేషాలు ఉంటాయి, చిల్లర గొడవలు, పనికిరాని గొడవలలో తలదూడుస్తాడు అని విన్నాం. ఎంతవరకు కరెక్ట్? ఒకప్పుడు ఉండే అన్నదంతా ఉండే, మాస్ ఉండే మనం కూడా అన్న. ఒకప్పుడు చిల్లర గొడవలు చేసినాం, అన్నీ చేసినాం, అన్ని లైట్. ఇప్పుడు ఏంది అనేది బయట ఎట్లుంది ఏందని అంతా నేర్చుకున్నాం. ఓకే. ఇప్పుడు అంతా చూసి ఎవడు మనోడు ఎవడు బయటోడు అన్నీ చూసుకున్నాం అన్న. ఇప్పుడు దోస్తాను ఉందా? ఉందన్న, మంచి దోస్తాను ఉందన్న. ఇప్పుడైతే ఇప్పుడున్న నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది చెప్తున్నా, మంచి దోస్తాను ఉంది. బయట ఏడవైనా మంచి వాళ్ళు ఉన్నారు అన్న, నాకు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అప్పుడు లేరు. అప్పుడు లేరు. అప్పుడు ఉన్నోళ్ళు వాళ్ళు అప్పుడు మంచి వాళ్ళు అని అప్పుడు ఫీల్ అయినా? అప్పుడు ఫీల్ అయినా. మరి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం జరిగితే మళ్ళీ ఏం లేదన్న, చెప్తున్నాను కదన్న. ఒకసారి చూసుకున్నాం, అంతా చూసుకున్నా అన్న. నేను నా లైఫ్ ఇట్లుంటుందా అని కూడా నేను చూసుకున్నా, అందరిని చూసుకుని ఇప్పుడు ఎవరితో ఎట్లా ఉండాలో అట్లా ఉంటున్నా. మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, మన వాళ్ళకి ఏమి చెప్పుకోవాలి, బయట వాళ్ళకి ఏమి చెప్పాలి అన్నీ నేర్చుకున్నా. అందుకే అట్లా ఉంటున్నా. ఓకే. లైఫ్లో ఓవరాల్గా నేర్చుకుంది ఏంటంటే ఏం చెప్తావు? ఓవరాల్గా నేర్చుకుంది ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలన్న, అంతే. మనం మన ఇంట్లో మనం ముట్టించిరన్న, మన ఇంట్లో హ్యాపీగా ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. వాళ్ళకి నచ్చింది కాకుండా మనకు నచ్చింది అయినా సరే మంచిగా చేసి మన ఇంట్లో మంచిగా చూసుకుంటే చాలన్న. తరుణ్కి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు? 24 అన్న. 24 ఇయర్స్లో ఎంత సంపాదించండి ఇప్పటి వరకు? అట్లా అడిగితే ఏం చెప్తావు అన్న, చదువుకునే అబ్బాయి అన్న, నేను ఏం సంపాదించాను. చిన్న పిల్లోడు, ఇంకా చిన్న పిల్లోడు అని అనట్లేదు అన్న, స్టిల్ స్టడీయింగ్ అనమాట. ఓకే. అంటే నేనేమంటున్నా, కనీసం నీ మెయింటెనెన్స్ అంతా కూడా చదువుకోవాలి అంటే. ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్లు అవి వస్తుంటాయి కదా, ఎంత తీసుకుంటావు ఒక ప్రమోషన్కి? ఓకే. నీకు చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు, నీకు ప్రాబ్లం అవుతుంది అంటే ఇక తీసుకుంటా అన్నారు, అడుగుతారు కదా, తీసుకుంటా. ఓకే. ఇంత 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 ఓకే. ప్రమోషన్స్ మంత్లీ ఎన్ని చేస్తావు నువ్వు? ఇప్పుడు తక్కువ చేసిన అన్న. స్టార్టింగ్లో అయితే అప్పుడు ప్రమోషన్స్ కూడా ఎక్కువ ఉంటుండే అప్పుడు. ఇంకా ఓకే. యాప్ ప్రమోషన్ చేసిండా ఎప్పుడన్నా తరుణ్? యాప్ అదే ఉంటాయి కదా గేమ్స్ చేసిన. నువ్వు కూడా పేక్ లోట్లు తీసుకొచ్చి? లేదు, అట్లే వేయలే, మరి అట్లే వేయలే. అది ఫ్రాడ్ అని మనకు అర్థమైపోయింది. చేసినావు కదా? చేసిందా ఫ్రాడ్ అని మనకి ఎందుకు రావు అవి ఇవన్నీ అని చెప్పి డిలీట్. ఎట్లా అప్రోచ్ అవుతారు మీకు వాళ్ళు? మెసేజ్ చేస్తారు కదా ఇన్స్టాలో. ఎంత ఇస్తారు వాళ్ళు? మాట్లాడతారు ఇక ఇంత అన్నట్టు. ఎంత తీసుకున్నాను?
ఇంకేం తీసుకోలే అన్న వాళ్ళ దగ్గర నుండి నేను. తరుణ్కి చాలా తెలివి ఉంది, లాజికల్గా ఏడేం మాట్లాడాలో చాలా తెలిసిన వ్యక్తి. లైఫ్లో ఏం నేర్చుకున్నావు నువ్వు అంటే ఆ అమ్మాయి వల్ల నేర్చుకుంది ఇదే. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలా, ఎప్పుడు ఎట్లా మాట్లాడాలా. ఇప్పుడు నవ్వుకుంటా హీహీ అంటున్నాడు కానీ చాలా డేంజర్ క్యాండిడేట్ బయట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చాలా డేంజర్ క్యాండిడేట్. ఏదో మీదికి అట్లా నవ్వుతుంటాడు కానీ వెనక చాలా కత్తుంది ఆయన వెనక. ఓకేనా? నీకు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చేస్తున్నావు, నీ బెస్ట్ నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసిన రీల్ ఏది గుర్తుందా? ఈ మధ్యలో ఇన్స్టా ఫస్ట్ రీల్ గుర్తులేదు. నీకు బాగా పేరు వచ్చిన రీల్ ఏది? ఏ డైలాగ్? చాలా ఉన్నాయి అన్న. ఒక్కటి చెప్పండి. డైరెక్ట్ అడిగితే ఏం చెప్తా సడన్ గా. సరే వెనకకి వచ్చి అడగనా? హే అట్లానే కాదన్న. గుర్తు రాదన్న టైంకి. ఓకే, నీకు చాలా మంది అరే ఇది మస్తు కొట్టినో కాక డైలాగ్ అని చెప్పిన వాళ్ళు ఏ డైలాగ్ ఎక్కువ గుర్తు చేస్తారు నీ ఫ్రెండ్స్? చూపిస్తానన్న ఫోన్లో. చెప్పండి ఇప్పుడు ఎట్లా చెప్తాను. ఎట్లా అంటే బాగా పక్కలే కాపీ కొడతాడా తరుణ్, లేదంటే ఓన్ గా చేస్తాడు? ఈ రోజు దాకా ఒక్క వీడియో కాదు కదన్న, ఒక్క డైలాగ్ కూడా. నువ్వు ఓన్ గా ప్రాక్టీస్ చేసింది నీ డైలాగ్ నీకు ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తావు? ఎందుకు రావన్నా నాకు డైలాగ్? మరి చెప్పు. ఆ టైంలో సిచ్యువేషన్ బట్టి నేను చెప్తే కదన్నా. అంటే ఇప్పుడు నీ ఎక్స్ గుర్తు చేసినా మారిచిపోయినావా, బాధలు ఉన్నావు? అట్లానే కాదన్న, అట్లా బాధ గీత ఏం లేదన్న. ఇప్పుడే హ్యాపీగా ఉన్నా. అప్పుడు టార్చర్, మెంటల్ టార్చర్. ఓకే, ఇప్పటి వరకు ఎన్నిసార్లు గంజాయి తాగిండు తరుణ్? గంజాయి అలవాటే లేదన్న తరుణ్కి. తరుణ్ ఫ్రెండ్స్ కూడా లేదా? ఫ్రెండ్స్ ఉంటారు కదన్న. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్కి ఉందా గంజాయి అలవాటు? ఓకే, తరుణ్ అబద్ధాలు ఆడితే కూడా ఊరికే దొరికిపోతాడు. ఇంతకుముందు ఎవరైనా చెప్పారా? దొరికిపోతా, ఈజీగా దొరికిపోతాను నేను. ఓకే, తరుణ్ ఏం ఆల్కహాల్ ఏం తీసుకుంటాడు అందాదా? తాగుతాడా? తాగడా? తాగుతావు. ఇప్పుడు మానేసిన, అంత మానేసిన. ఇప్పుడు ఓకే, ఒక అమ్మాయి వల్ల మానేసిన. ఇప్పుడు వచ్చిన అమ్మాయి వల్ల? పాత అమ్మాయి వల్ల? ఇప్పుడు వచ్చిన అమ్మాయి వల్ల. ఓకే, అంటే తరుణ్ మారుస్తుంది అనమాట అమ్మాయి. ఓకే, ఆమెలో బెస్ట్ మూమెంట్ ఇప్పుడు నీకున్న ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్లో నీకు ఇష్టమైన కోణం ఏంటి? అర్థం కాలేదు. నీకు ఇప్పుడైతే గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయిలో నీకు నచ్చేది ఏంటి? ఎందుకు అంత ఇష్టం నీకు అమ్మాయి? ఎక్కువ కేర్ చూపిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేర్ చూపిస్తుంది ఫస్ట్. అందరు వేస్ట్ అన్న. ఈ కేర్ కూడా నేను పట్టించుకోను. మా మమ్మీ కేర్ ఫస్ట్. మా మమ్మీ తర్వాత ఈమె కేర్ చూస్తుంది. ఇంతలా ఈమె కన్నా ఇంకొంచెం ఎక్కువ చూపించే అమ్మాయి ఏమైనా వదిలేస్తావా? అలా అట్లా వద్దన్న, రాదు, వద్దు కూడా. అమ్మాయిలే వద్దన్న, ఏదో ఇప్పుడు ఉంది. ఈ అమ్మాయిని ఇట్లా చూసినావు. ఫస్ట్ అమ్మాయిని నమ్మేసిన అన్న గుడ్డి. ఆమెనే అనుకో. మా మమ్మీ మాట కూడా వినలే అన్న నేను. మా మమ్మీ మాట, మా ఇంట్లో మాట వినకుండా ఆమె దగ్గరికి పోయినా. ఏం చెప్పారు మీ అమ్మ వాళ్ళు ఆ అమ్మాయి గురించి? స్టార్టింగ్లో ఏం చెప్తాను, మంచిగా ఉంది అమ్మాయి, చేసుకోండి, మంచిగా ఉండండి అని చెప్పినారు. పెళ్ళైనాక ఎన్ని రోజులకు విడిపోయారు? 1.5 year. 1.5 year బాగానే. మేజర్గా మీ ఇద్దరికి ఎందుకు గొడవలు వచ్చేటివి? థర్డ్ పర్సన్స్ వల్ల అండర్స్టాండింగ్ లేకపోతుండే అన్న, మెయిన్ అదొకటి. అందులో నీ తప్పే ఉంది? నాది కూడా అండర్స్టాండింగ్ తప్ప. అర్థం చేసుకో. మీ ఇద్దరికి మేజర్ డిస్కషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యేది? అట్లా అనుమానాల వల్ల. నీకు అమ్మాయి మీద అనుమానం ఉండేది? అమ్మాయికి నా మీద ఉండేది, నాకు అమ్మాయి మీద కూడా ఉండేది. ఉండేదన్న. మనోడు బయట చేస్తుండే కానీ ఏం చేస్తాడని అట్లా. అంటే ఒకటి నీకు ఓవరాల్గా మనం ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత వైఫ్ను వదిలేసి థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం కరెక్టా రాంగా? కరెక్టే అన్న. ఎందుకు రాంగ్ అవుతుంది అన్న? నీకు ఆల్రెడీ వైఫ్ ఉన్న తర్వాత ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తే ఎట్లా? ఉన్నాక నేను వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. నేను అదే అడుగుతున్నా. వైఫ్ ఉన్నాక నేను వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. వైఫ్ ఉన్నప్పుడు వైఫ్తోనే ఉన్నాను. మీ వైఫ్కి ఎందుకు డౌట్ వచ్చిందంటే ఏం చెప్తావు? ఏ విషయంలో డౌట్ వచ్చింది? అదే నన్ను డౌట్ పడేది, నేను ఆమె డౌట్ పడేవాడిని అని అన్నావు కదా. నార్మల్ ఇప్పుడు జనరల్గా బయట తిరుగుతున్నావు, అమ్మాయిని ఎందుకు చూస్తున్నావు? ఆ అమ్మాయితో ఇప్పుడు ఇంటికాడ కూడా అమ్మాయిలు ఎంతమంది ఉంటారు అన్న, తెలిసిన అమ్మాయిలు. అంటే మీకు ఈ డిస్కషన్ ఎందుకు ఉండేది అంటే మీకు పని పాట ఏది ఉండేది కాదు. అంటే వేరే ఆలోచనలు ఉన్నప్పుడు వర్క్ మీద వెళ్ళేది. ఇప్పుడు ఏ ఆలోచనలు అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనోడు అమ్మాయిలను చూస్తుండే, లేదా ఆమె నిన్ను ఫోకస్ చేసేది. ఇది నన్ను ఇంతగానం అడుగుతుంది ఈ అమ్మాయి, మరి ఏమేం చేస్తుందని నీకు ఫోకస్ ఉండేది. అంటే మీకు వేరే అంటే డబ్బులు సంపాదించుకోవాలి, లేదంటే ఏదైనా వర్క్ ఉంటే వర్క్ మీద వెళ్ళేది. ఇప్పుడు మీకు వేరే పని ఏది లేదు కాబట్టి ఒకరినొకరు అనుమానించుకోవడం అనేది చాలా అది డేంజర్ అయిపోయింది. మీ లైఫ్ దూరం చేయడానికి కారణం ఇదే అనుకుంటా మేబీ కదా. ఓకే, ఆమె గురించి లైట్గా వదిలేద్దాం, ఆమె టాపిక్ వదిలేద్దాం. పిక్చర్ లైట్. ప్రజెంట్ అమ్మాయి ఇప్పుడు బాగా చూసుకుంటుంది, ఓకే, కేరింగ్. ఈ మధ్య ప్రజెంట్ అమ్మాయితో గొడవ ఎప్పుడన్నా అయిందా? ఇప్పటిదాకా అసలు గొడవలే కాలేదు కూడా. ఎందుకైతుంది అన్న, ఒక మాట మీద కంటిన్యూ అయింది. ఓకే, లాస్ట్ ఈ మధ్యలో ఎప్పుడు కలుసుకున్నారు మీరు ఇద్దరు? నిన్ననే కలిసిరా?
ఓకే. నీ పేరు మర్చిపోయినా, సారీ. తరుణ్. తరుణ్. ఇప్పటి వరకు తరుణ్ ఎన్నిసార్లు ఓయోకి వెళ్ళిండు? మస్తు సార్లు పోయినా. తరుణ్ తప్పు కూడా ఉందిగా కొన్ని కొన్ని. మస్తు సార్లు పోయినా కానీ ఎంత మస్తు మంది అమ్మాయిలతో పోయినా అని మాత్రం చెప్పాలి. నేను అమ్మాయిల గురించి మాట్లాడలేదు, ఓయోకి నీ పోయినా. ఫాస్ట్ గురించి మాట్లాడు. ఓయోలోకి పోనీకి వాళ్ళ అమ్మాయితోనే పోరాను. ఓయోకి చాలా రకాలుగా పోతారు. ఓయోకి ఫ్రెండ్స్ కూడా పోతారు ఓయోలోకి. అట్లంటే ఏం మీకు పైన బయట ఏం తుప్పలు లేవా? ఇప్పుడు నార్మల్ గా బయట తాగడానికి ఏమి- కావచ్చు. అది కావచ్చు. తాగడానికి బయట ఏడుందన్న ప్లేస్, పోలీసు వాళ్ళు పట్టేసుకుంటారు. ఓయోలో ఏమంటలేరా? ఓ ఎందుకంటారు ఓయోలో? ఓయో అనేసరికి ఫస్ట్ నీకు గుర్తుకొచ్చేది ఏంది? అందరికి అదే గుర్తుకొస్తుంది. ఆ, ఎవరైనా ఒక మనిషి ఇట్లా చూస్తారు అంటే ఫస్ట్ నెగిటివిటీ ఆలోచిస్తారు తప్ప పాజిటివిటీ ఆలోచించారు. ఓకే. రమ్య యాదవ్ నీకు ఎలా తెలుసు? తెలుసు, అక్క ముందు నుంచి తెలుసు నాకు. రీల్స్ వల్ల పరిచయం. రీల్స్లో ఎన్ని ఇయర్స్ నుంచి? 4-5 years నుంచి పరిచయం. ఎలా మీకు ఇద్దరు ఫస్ట్? అంటే అక్క ముందు వీడియోస్ చేస్తుండే కదా, అట్లా అక్క నార్మల్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ గల్లీ పోరీస్ దాంట్లో ఉండేది అనుకుంటా. అప్పటి నుండే తెలుసు. ఓకే. ఆ అమ్మాయి ఒక్కతే తెలుసా? గల్లీ పోరీస్లో ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? మౌనిక అక్క కూడా తెలుసు. మౌనిక అక్క తెలుసు, చిల్బేట అందరు తెలుసు. ఒకసారి మౌనిక కాల్ చేద్దామా? అక్క తెలుసు నాకు. చేద్దాం, చేయండి అన్న. ఉందా ర్యాప్ ఉందా మీ ఇద్దరు? అయ్యా నార్మల్ తెలుసు, గుర్తుపడుతుంది అక్క. తమ్ముడు అంటది. తెలియదు అంటే గలీజ్ అయిపోతుంది ఇంట్లో, అంతే మళ్ళీ ప్రాబ్లం. ఓకే. బాగా క్లోజ్ రమ్య యాదవ్. రమ్య. ఓకే. నీ దృష్టిలో రమ్య యాదవ్ ఎలాంటిది? మంచిదే అన్న. నీ నవ్వులో 100 అర్థాలు కనిపిస్తున్నాయి నాకు. ఓకేనా? అక్క అని పిలిచినాం అన్న, సొంత అక్క కాకపోయినా సరే ఒక అక్కలాగా నేను అక్కలాగా పిలిచినప్పుడు ఒక నెగిటివిటీ అనేది మనం నీ దృష్టిలో అంటున్నాను. నా దృష్టిలో నేను చెప్తున్నాను, అందుకని చెప్తున్నా. ఎప్పుడైనా రమ్య యాదవ్ విషయంలో అరే ఈ అక్కకి ఇలాంటిది లేకుంటే బాగుండు అనే సందర్భం ఏమైనా అనిపించిందా? అనిపించలే అన్న. ఆ నవ్వును అర్థం చేసుకోండి మీరు. ఆ గ్యాప్లో దాన్ని ఒక వర్డ్స్ లాగా తీసుకోండి. ఓకే. రమ్య గురించి ఒక 2 words చెప్పాలంటే ఏం చెప్తావు? మంచి అక్క, మంచిగా చూసుకోవడం. ఎవరి దగ్గర ఆమె కూడా నాలాగానే ఎవరి దగ్గర ఎట్లా ఉండాలో చూసి వెళ్తుంటుంది. ఆమె కూడా చాలా అప్ అండ్ డౌన్స్ అయినాయి, చాలా రీలేదు. ఆమె కూడా ఎవరితో ఎట్లా ఉండాలి. ఓకే. బ్రోకన్ స్మైలీ నీకు ఎలా పరిచయం? వాళ్ళ అన్న వాళ్ళ పరిచయం. వాళ్ళ అన్న మా దోస్త్ అనమాట, కన్నా అని చెప్పి. వాళ్ళ అన్న నీకు ఎప్పటి నుంచి పరిచయం? 6 years ఫ్రెండ్షిప్ మాది. స్కూల్ ఫ్రెండ్సా? స్కూల్ ఫ్రెండ్స్ కదా, నార్మల్ బయటనే. వాళ్ళది ఎక్కడ? గచ్చిబౌలి. గచ్చిబౌలికి సూరారాంకి చాలా డిస్టెన్స్ ఉంది. ఆన్లైన్ ఫ్రెండ్స్ అనమాట మేము. ఆన్లైన్ ఫ్రెండ్స్ అని కూడా కాదు, మా ఇంటికాడ ఒక మా దోస్త్ ఉంటాడు. మా దోస్త్ వల్ల క్లాస్మేట్ అనమాట వాడు. మా దోస్త్ అట్లా పరిచయం అనమాట. మరి ఆయన చూసి తింటే ఉంటాడు, నువ్వు పెద్దోళ్ళలా ఉంటావు. మీ ఇద్దరికి దోస్త్ అని ఎట్లా కనెక్ట్ అయింది? హైట్ మ్యాటర్ కాదు కదన్న. ఆన్లైన్ ఏంటన్నా ఇంత పోరాడు కూడా ఈరోజు దోస్తాను అదే కొడుతుంది. ఓకే. దోస్తాన్లో అవన్నీ లైట్ అన్న పట్టించుకోవద్దు. బ్రోకన్ స్మైలీ మీ అంటే వాళ్ళ అన్న మీ ఫ్రెండ్ కాబట్టి మీరిద్దరు ఫస్ట్ మాట్లాడుకున్న వర్డ్ ఏంది? అంటే అన్న చెల్లెల్లాగా కావచ్చు, ఫ్రెండ్స్ లాగా కావచ్చు. మంచిగా ఉన్నామన్న మేమిద్దరం ఫ్రెండ్స్. ఎప్పుడన్నా వాళ్ళ అన్న వల్ల నిన్నేమన్నా అనడం బ్రోకన్ స్మైలీ? అట్లా ఏమనకపోతాను. ఆమె కూడా మాత్రం మంచిగా ఉంటుంది అన్న అని అనుకుంటా. ఓకే. ఎప్పుడన్నా బ్రోకన్ స్మైలీ రీల్స్ ఎప్పుడన్నా నువ్వు షూట్ చేయడం జరిగిందా? రీల్సా? మేమిద్దరం చేసినాం ఒకటే వీడియో, అది ఫ్రంట్ కెమెరాలో చేసినాం. ఎందుకు చేయాలనిపించింది మీ ఇద్దరికి? వీడియోలు చేయొద్దా అన్న? ఆమె ఫాలోవర్స్ నీకు రావాలనుకున్నావు, నీ ఫాలోవర్స్? అట్లా ఆ కాన్సెప్ట్ మీద కాదు, వీడియో చేయాలనిపించింది. ఒక సాంగ్ మీద వీడియో చేసిన. ఓకే. బ్రోకన్ స్మైలీ వాళ్ళ అన్నని అంత నెత్తినెక్కించుకుని అంత ఫ్రెండ్షిప్ ఎట్లా మీ ఇద్దరికి? బాండింగ్ మంచిగా ఉండే మా ఇద్దరు. అంటే తోపా డాన్ ఆయన? తోప్ డాన్ ఇవన్నీ నడవన్న మన దగ్గర. ఫ్రెండ్షిప్లు అంటే ఫ్రెండ్షిప్, మామ అంటే మామ. అంటే అక్కడ ఫోటో చూపించి దమ్కి ఇస్తున్నావు కదా అట్లా? ఇక ఆ టైంలో ఇక అలాంటిది అన్న. అంటే మనోడి దగ్గర ఇంప్రెషన్ కొడదామనా? ఇంప్రెషన్ అలాంటిది ఏం లేదు. ఫ్రెండ్ అన్న, ఏం ఇంప్రెషన్ కొడతావు అన్న? అరే అంటే మనోడు ఎడికని వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ తరుణ్, నా జాన్ రా అని చెప్పు. అట్లా లేదు. తరుణ్ ఇప్పటి వరకు ఎవరితోనన్నా అవసరానికి ఫ్రెండ్షిప్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే మనోడితో నాకు అవసరం పడుతుంది అని అబద్ధం ఫ్రెండ్షిప్ చేసిన సందర్భాలు ఏదన్నా? అలాంటి ఫ్రెండ్షిప్ చేయను, చెయ్యను, దగ్గర రానియను కూడా. తరుణ్ ఎవరన్నా అట్లా చేసారు ఇప్పటి వరకు? నన్న మస్తు చేసిరన్న. అమ్మో, ఒక 2 సందర్భాలు చెప్పు. సందర్భాలు చెప్పండి ఎట్లా? చాలా మంది ఉన్నారన్న, అట్లా ఉన్నారు చేసిరు నాతోనే, నేను చూసుకున్నాను. రీసెంట్గా గొడవలు చేసింది తరుణ్ ఎప్పుడు? రీసెంట్గా గొడవలు రీసెంట్గా అయితే ఏం చేయలేదు. గొడవలు అయినాయి కూడా అమ్మాయి వాటిలోనే అయినాయి అన్న.
తరుణ్ ఎంతమంది కొట్టారు? తరుణ్ ఎంతమందిని కొట్టిండు? తరుణ్ ఇప్పటిదాకా ఎవ్వరు చేయితే వేయలేరన్న తరుణ్ మీద. తరుణ్ మస్తు కొట్టిండు, తెలుసు కూడా బయట అందరికి. తరుణ్ మీద ఇప్పటిదాకా ఎవ్వరు చేయితే వేయలే. మీరు ఎవరికి అన్న అడగాలనుకున్నా కూడా అడగండి. అంటే రౌడీ అనా, డాన్ అనా? రౌడీ డాన్ అని నేను అనట్లేను, అందరిలో నేను ఉంటా అన్న. మరి అందరిలాగే ఉన్న తరుణ్ తరుణ్ అందరి మీద చేయొచ్చు, తరుణ్ మీద ఎందుకు చేయలేదంటే? చేయలేదు మనం ఏ దగ్గర కూడా తప్పు ఉంచుకోము కదన్న. తప్పు చేయం, తప్పు ఉంచుకోము ఎవరి దగ్గర కూడా. ఓకే అన్న మొత్తం ఇజ్జతో నేనే పోతాను, ఎవరైనా తెలియకపోయినా కూడా హాయ్ అంటే హాయ్ కలిసి మాట్లాడు, స్మైల్ తో ఫ్లడ్ చేస్తావు అంతేనా? ఓకే. తరుణ్ రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ ఉన్న తర్వాత ఇంకో అమ్మాయిని ట్రై చేస్తున్నాడు అని నాకు తెలిసింది, ఎంతవరకు కరెక్ట్? నా ఫోన్ కూడా ఇస్తాను ఏమంటే ఇప్పుడు మనసులో కూడా లేదా? లేదు, ఉన్న అమ్మాయి ఇప్పుడు ఒక అమ్మాయి ఉందన్న, అమ్మాయి అంతే. వేరే అమ్మాయి ఆ అమ్మాయి ఇట్లా టైం పాస్ కి అట్లా చేయాలి, ఇట్లా తిరగాలి. బ్రోకన్ స్మైలీ ఏమనిపిస్తుంది అమ్మాయిని చూసినప్పుడు నీకు? చెల్లి. ఓపెన్ గా చెప్పు, నెగిటివ్ అండ్ పాజిటివ్ అమ్మాయి గురించి. నెగిటివ్ గా అయితే ఇప్పటిదాకా చెల్లి అన్నావు కాబట్టి అడుగుతున్నది. నెగిటివ్ గా అయితే ఈ రోజు దాకా ఏం థింక్ చేయలే అన్న నేను. థింక్ చేయడం కాదు, నీకు అనిపించింది అరే ఈ అమ్మాయి దగ్గర ఒక సిస్టర్గా ఈ అమ్మాయికి ఇది లేకపోతే బాగుండు, లేకపోతే ఈ అమ్మాయికి ఒక నెక్స్ట్ లెవెల్ ఫాస్ట్ అంటే మంచి ఉంది, ఇప్పటికి ఏమైంది, ఇప్పుడు కూడా మంచిగా ఉంది కదన్న నీకు అనిపించింది? నాకే ఇప్పుడు బ్రోకన్ లో ఇది లేకుంటే బాగుండు, అట్లే కొంచెం హైట్ ఉంటే బాగుంటుండే. అయ్యో హైట్ ఉంటే బాగుండదు కదా. అమ్మాయి నాకు తెలిసి ఒక మంచి కంటెంట్ అమ్మాయి దగ్గర ఉంటుంది, మంచి కంటెంట్ ఉంటుంది, నేను చూసినా కదా. నా ఇంకోటి ఏంటంటే నాకు బాగా గుర్తు, ఎవరన్నా గుర్తు పెట్టుకొని చెప్తారో లేదో తెలియదు కానీ నా శనగశైల సాంగ్ ఫస్ట్ రీల్ చేసింది అమ్మాయి. శనగశైలలో వాడే సాంగ్ ఫస్ట్ రీల్ చేసింది ఆ అమ్మాయి. అమ్మాయి గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకు బాగా గుర్తు, బీభత్సంగా పోయింది పాట. నాకు అది బాగా గుర్తుకొస్తుంటుంది. ఆ పాట 92 మిలియన్ పోయింది, ఫస్ట్ రీల్ చేసింది ఆమెనే. ఇప్పుడు పార్ట్ 2 చేసినా మళ్ళీ వెళ్ళాలి, ఫోన్ ఎత్తలేదు. చెప్పు ఒకసారి, సంతోషాన్ని అడిగినాను. ఓకే, వాళ్ళ అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ ఉందా? చెప్పాలనిపిస్తేనే చెప్పు, మనకి ఎందుకన్నా అవసరం లేదు. ఓకే, వాళ్ళ అన్నలో నీకు నచ్చింది ఏంది, నచ్చింది ఏంది? మీకున్న ఫ్రెండ్షిప్లో ఎన్నిసార్లు గొడవ పెట్టుకున్నారు? నచ్చింది ఏంటంటే తాగినప్పుడు నచ్చుతాడు. తాగుతాడా? ఫుల్ వేస్తాడా? ఓకే, తాగినప్పుడు ఇక ఓవర్ లిమిట్ అయిపోతుంది. ఓకే, ఓవరాల్గా నీ లైఫ్లో బెస్ట్ మూమెంట్, బెస్ట్ మెమొరీ, బాగా ఫుల్ హ్యాపీగా ఉన్న, చిల్ అవుట్ అసలు మస్త్ అనిపించింది అన్న రోజు? నా పెళ్లి రోజే ఫుల్ హ్యాపీ ఉన్నానేమో అని నేను అనుకున్నా, అప్పుడు అనుకున్నా. అప్పటి నుండి ఇప్పటిదాకా ఇంకే రోజు లేదు. బాగా నీ లైఫ్లో బాధపడినంత బాధపడ్డ సందర్భం? అదే చెప్పిన, అదే వచ్చి అదే పోయింది. ఇంకేదన్నా నీ ఫ్రెండ్స్కి ఏదన్నా చెప్పాలనుకున్నాయి నువ్వు డైరెక్ట్గా నీ వీడియోలో చెప్పుకోలేకుంటా మా ఇంటర్వ్యూ త్రూగా ఏదైనా చెప్పాలనుకుంటే? ఫ్రెండ్స్ అంటే అందరు మంచిగా, నీ మిత్రులు కావచ్చు, నీ శత్రువులు కావచ్చు. శత్రువులు ఎవరు లేరు అన్న, ఫ్రెండ్స్లో శత్రువులు అసలు ఒక్కరు కూడా లేరు ఇప్పటికి. అందరూ నువ్వు బాధపడడానికి నీ ఫ్రెండే కారణం కదా, నీ ఫ్రెండ్కి ఏమైనా చెప్పాలంటే? ఇంకేమి చెప్తామని అర్థం చేసుకుని నేను ఏం చెప్పానన్నా, వాడంతలో వాడు అర్థం చేసుకున్నాను. మన ఇష్టం, మనం ఏం చెప్పాము. టచ్లో ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు లేడీగా. ఓకే, ఎంత జాగ ఎంత ఉంది తరుణ్కి? ఓన్ హౌజా ఇక్కడ? ఇక్కడ ఓన్ హౌస్ లేదన్న, రెంటే. ఓన్ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడనే అన్న, పుట్టి పెరిగింది అంతా ఇక్కడనే, మమ్మీ డాడీ అందరు ఇక్కడనే. జా ఇంతవరకు ఇల్లు లేదా? ఉండే అన్న, ఇల్లు ఉండే కానీ అది కొట్లాటల్లో కొంచెం అమ్మేయాల్సి వచ్చింది. కొట్లాటలు మీన్స్ అంటే అది వేరే దాని ఏమంటారు కదా, లిటిగేషన్. ఓకే, దానివల్ల కొట్లాటలు అమ్మేసి వచ్చింది. అమ్మేసి వేరే దగ్గర కొనుక్కున్నా అయిపో కదా. కొనాలనే దాని మీద ఉన్నాం, ఇంకా కొనలేదు. డాడీ ఏం జాబ్ చేస్తాడు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్. మమ్మీ ఇంట్లో ఉంటుంది. అమ్మమ్మ. లాస్ట్ మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, తరుణ్ కొట్టిన సందర్భం ఇది? మా మమ్మీ కొట్టింది. ఏ విషయంలో? పెళ్ళి కన్నా ఒక ముందు 5 రోజులు అప్పుడు ఏదో విషయంలో నన్ను ఏదో మాట అన్నారన్న మా ఇంట్లో. ఆ విషయంలో నేను మా మమ్మీ మీద రైజ్ అయిపోయాను అనమాట, కోపం అయిపోయినా. అప్పటిదాకా నేను అసలు మా మమ్మీ నన్ను తిట్టితే నేను సైలెంట్ ఉండేటోని ఆ రోజు వరకు. ఆ రోజు ఒకటేసారి కోపం అయిపోయినా. ఎన్ని రోజులు లేని ఇట్లా అమ్మాయి కోసం నువ్వే నా మీద అని చెప్పి ఫుల్ కొట్టింది. దేని తీసుకొని కొట్టింది? చేతనే కొట్టింది, దేని తీసుకొని కొట్టలే. నీ ఫీలింగ్ ఏంది అప్పుడు? నేను అరవకపోతే బాగుండేదేమో. దాని తర్వాత అనిపించింది ఇక కరెక్ట్ అదే కదన్న, అరవకదు.
మమ్మీ చెప్పింది నమ్మాలి అంతే. స్కూల్ లైఫ్లో తరుణ్కి లవ్ స్టోరీ లేవా? అప్పుడు లవ్ అంటే ఏంటిదో తెలియదు. అమ్మాయి అందంగా అనిపిస్తుంది, లవ్ చేయాలనిపిస్తుండే, కానీ ఆ టైంలో అది లవ్ కాదని ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే, ఇప్పటి వరకు తరుణ్ ఎంతమంది అమ్మాయిలు అంచడు? నార్మల్గా నీకున్న నాలెడ్జ్లో రీల్స్ అనేది ఆనందపడేలా ఉండాలి తప్ప ఎదుటోడు మనల్ని క్వశ్చన్లు చేసేలా ఉండవు. ఒక బండి మీద వెళ్తూ బీర్ తాగుకుంటే ఎలా ఉన్నది అంటే హీరోయిజం అనుకోవచ్చా, లేదంటే యాటిట్యూడ్ అనుకోవచ్చా, లేదంటే బల్బ్ అనుకోవచ్చా? అంతేనా? అది కరెక్టా? కరెక్ట్ కాదు కదా. గుద్ద బల్బు అది ఏం చేస్తాం మనం పోలేము అట్లా, మనం చేయము కూడా. చేయటంలో నువ్వు చేసినట్టున్నావు ఏదో వీడియో. ఎందుకు చేస్తాను ఈ బండి మీద బీర్ తాగుకుంటా పోయినా? అది తాగుకుంటా పోలే అన్నా నేను. ఒక దగ్గర నేను వీడియో ఆగి చేసిన, నేను పార్క్ లో చేసిన, అది కూడా నేను వీడియో. లేదు బండి మీద ఉంది ఒక వీడియో. తీయన్నా నేను చూపిస్తాను, నేనే చూపిస్తాను. అది ఇంటి బండి మీదే చేసిన నేను వీడియో, బీర్ బాటిల్ పట్టుకొని. ఓకే ఓకే, అది ఇంటి దగ్గర, ఇంటి పక్కన పార్క్ దగ్గర చేసిన నేను వీడియో. అది నీ ఇన్స్టా ఫ్రెండ్స్లలో అరే వీళ్ళ వీడియోలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, నేను వాళ్ళలాగా చేయలేకపోతున్నా నా ఫీలింగ్. అట్లా అనుకోలేదు ఈ రోజు కూడా. నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు ఇన్స్టా రీల్స్లో? రీల్స్లలో నాన్న, నీ ఫ్రెండ్స్ కాకుండా నీకు తెలియని వాళ్ళు వీళ్ళ రీల్స్ చాలా బాగుంటాయి. తెలియని వాళ్ళంటే ఎవరు ఉన్నారన్న? అందరు తెలిసిన వాళ్ళే. ఇన్స్టా మొత్తం అందరు నేను చూసేటోళ్ళు అయితే నాకు తెలిసిన వాళ్ళే నేను చూసా, వేరే వాళ్ళే నేను చూడ. నాకు ఎవరైతే తెలుసో ఎవరు రీల్స్ ఎక్కువ ఇష్టం? తెలిసిన వాళ్ళ దాంట్లో అమ్మాయిలనా అబ్బాయిలదా ఎవరైనా కావచ్చు, ఆఫ్ కోర్స్ ఎవరైనా కావచ్చు. డైలాగ్లలో డైలాగ్స్ కొడతారు. ప్రదీప్ రైడర్ అని ఉంటాడు మా వాడు దోస్త్. ప్రదీప్ రైడర్ ఎవరు? ప్రదీప్ రైడర్ మా ఫ్రెండ్ ఆయన గురించి. ప్రదీప్ రైడర్ బాగుంటాయి. అమ్మాయిలల్లో ఎవరు లేనండి. బ్లెస్ అయినా చెప్పు. సుమిత్ర అని ఒక అమ్మాయి ఉంటుంది అన్న. సుమిత్ర, బ్రోకెన్ గర్ల్ సుమ్మి అని చెప్పి. సుమిత్ర విన్న పేరేనా? ఓకే, బాగుంటాయి. ఓకే, క్రష్ ఎవరు? సుమిత్ర క్రష్. ఓకే, తెలుసా అమ్మాయికి? ఇంటర్వ్యూలో చెప్తున్నావు తెలుసు క్రష్ అని. ఏమన్నది మరి నువ్వు నాకు క్రష్ అంటే? సుమిత్ర నంబర్ ఉందా? ఒకసారి కాల్ చేద్దామా? అరే రే రే అల్వాలా, అజయ్ టీంలో చేస్తుంది. ఓకే, ఒకసారి కాల్ చేయండి నేను అట్లకే. ఓకే, పిల్లలు నేను లవ్ చేద్దామని చెప్పి నేను లవ్ చేసిన, ఆ పిల్ల వేరేంతో ఉందండి లైట్ సార్. కానీ ఆ ముందే ఇష్టం నాకు. చూసుకో ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్. హలో సుమిత్ర గారు, చెప్పండి. నా పేరు సంతోష్ అండి, మీ ఫ్రెండ్ ఆయన క్రష్. చెప్పండి. మీకు ఆయన ఫస్ట్ టైం మీరు నా క్రష్ అన్నప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే ఒక వేరుంటది కదా. ఇప్పుడు ఎవరైనా క్రష్ అంటే ఫీలింగే వేరుంటది. ఫస్ట్ టైం మీరు అట్లా అన్నప్పుడు మరి మీ బాయ్ ఫ్రెండ్ తెలిసినప్పుడు ఏమనలేదా? ఏమనలేదు. అంటే ఇప్పుడు ఆయనకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఆయనకి ఇస్తాము, ఈయనకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఈయనకి ఇస్తా కదా నేను. ఈయన ఓకే, ఈయనకి ఇచ్చేది కూడా. సుమిత్ర గారికి ఫస్ట్ టైము చెప్పినప్పుడు ఫీలింగ్ ఏంటి? చెప్పలేను నువ్వు దానికైతే. ఓకే, ఇప్పటికీ ఉంటాడా మనసులో? ఉంటాడు ఆల్రెడీ. మరి జాగ్రత్త, మీ బాయ్ ఫ్రెండ్ ఏమనుకోడా? ఇప్పుడు ఒకళ్ళు అనుకున్న మనం మన పాతోళ్ళని అయితే మర్చిపోలేం కదండి. పాతోళ్ళే ఎవరో వచ్చారని చెప్పి అన్ని మర్చిపోయి వీళ్ళు దూరం పెట్టడం అసలు అది కాదు. పాతోళ్ళే. ఓన్లీ క్రష్ ఏనా ఏమన్నా ఉందా? అంటే చెప్పలేదు అన్ని కూడా. అయితే ఏదో ఉంది, చెప్పలేదు. ఏదో ఉంది అయితే. నేను మేబీ మీకు ఐడియా ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ ఇంటర్వ్యూ కోసం కాల్ చేసిన. నేను E96 టీవీ మీరు ఇస్తా అన్నారు, మాల్లో ఉన్నానన్నారు లాస్ట్ ఇయర్. మేబీ మళ్ళీ వేరే టీంలోకి వెళ్ళిన తర్వాత మీకు అన్ని కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇవ్వలేదు అనుకున్నాను నేను మేబీ. ఓకే, తరుణ్ గురించి ఒక 4 మాటలు చెప్పాలి అంటే నెగిటివ్ కావచ్చు, ఫస్ట్ నెగిటివ్ అంటే ఏమి లేదు.
నెగిటివ్ ఏం లేవు, అన్ని మంచిగా ఉన్నాయి. ఆ, మంచి నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇస్తాడు, ఓకే నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు ఇస్తాడు. చాలా, అది నాకు ఇంకేం వద్దు. ఓకే. మరి అలా గర్ల్ ఫ్రెండ్ ఏమనుకోదా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? తరుణ్ కి గర్ల్ ఫ్రెండ్ లేదు. గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పిండు. నాకు చెప్పలేదు మరి గర్ల్ ఫ్రెండ్ ఉందని. నాకు తెలిసినంత వరకు అయితే లేదు. ఓకే. ఎప్పటి నుంచి మీ ఫ్రెండ్షిప్? ఎప్పటి నుంచి అంటే రీసెంట్ అంటే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సుమిత్ర గారు. 2-3 months అయ్యింది. ఓకే. సుమిత్ర గారు ఈయన సూరారంలో ఉంటాడు, సుమిత్ర గారు ఏమో అల్వల్లోనో బొల్లారంలోనో ఉంటారు అనుకుంటా మేబీ. అవును. ఓకేనా? అవును. మేబీ ఎందుకు ఈ వర్డ్ అడిగిందంటే నేను చిన్నప్పటి నుంచి నేనున్నది అక్కడే. మేబీ మీకు ఐడియా ఉండొచ్చు, సంతోష్ డ్యాన్స్ అకాడమీ సూర్యనగర్ లాస్ట్ బస్ స్టాప్ కావచ్చు, కనాజిగూడ, ఇక్కడ లైలా కాలేజ్ ఇక్కడ ఉంటాయి నాకు. ఓకే. అచ్చా. మేబీ దాని ఓనర్ నేను. ఓకే ఓకే. ఇప్పుడు ఇతని గురించే, మరి ఇతనేమో గర్ల్ ఫ్రెండ్ ఉందంటున్నారు, మీరేమో లేదంటున్నారు. అన్న ఇరికే కన్నా అంటున్నారు. గర్ల్ ఫ్రెండ్ లేదు, ఉందంటే అది నాకు తెలియదు, నాకు సుమిత్రనే ఉందంటే సుమిత్రనే ఏమో అవచ్చేమో. సుమిత్ర గారు మీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పారు. అవును ఉన్నారు. అంటే మా ఇద్దరి మధ్యలో ముందు వేరే కనెక్షన్ ఉండే. ఎవరికి? ఇప్పుడు కొంచెం నాకు తరుణ్కి ఇప్పుడు కొంచెం మాటలు లేవు. కనెక్షన్ మీన్స్ లవ్ అఫేరా వేరే ఇంకేదైనా ఉండే? ఏం లేదు, జస్ట్ ఆయనకి నేనే ఇట్లా క్రష్, ఏదో చిన్న ఫీలింగ్ ఆయన మీద. నీకు కూడా? మీ క్రష్ ఎవరంటే తరుణే అని చెప్తారా? నా క్రష్ ఎవరు అంటే విజయ్ దేవరకొండ. లేదు, హీరోలలో కాకుండా ఇన్స్టాగ్రామ్ లో నాకు క్రష్ ఎవరు లేదు నాకు. ఓన్లీ తరుణ్. తరుణ్ అంటే తరుణ్ చెప్పలేను. తరుణ్ ఎక్కడ పెట్టుకొని చూస్తారు మీరు? ఎక్కడ పెట్టుకొని చూస్తా అంటే గుండెల్లో పెట్టుకున్నారా ఇంకేమైనా పెట్టుకున్నారా అని? ఇంకెక్కడ పెట్టలేదు, అక్కడ ఒకటే ప్లేస్, అక్కడే పెట్టుకొని చూసుకోవాలి కదా. ఆల్రెడీ మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అక్కడ. మరి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు వచ్చాడు కదా, మీరు ముందు నుంచి ఉన్నాడు. ఆహా, తరుణ్ పెట్టుకొని ఇంకో బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారా అయితే సుమిత్ర గారు? అలా అట్లేం లేదు. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీరు ఎక్కడ ఉన్నట్టున్నారు? హలో, అంటే ఇవాళ నా బర్త్డే కదా. ఓకే, హ్యాపీ బర్త్డే. 1 సెకండ్, సారీ, ఇప్పుడే డిస్కషన్ అయింది మీ గురించి. మా అల్లుడు చెప్పాడు నీ బర్త్డే ఈ రోజు అని. ఓకే, ఎక్కడున్నారు ప్రజెంట్ మరి? ఫామ్ హౌస్ లో. మరి తరుణ్ లేడు కదా? హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి సుమిత్ర గారు, కొంచెం బయటకు వస్తారా మీరు? అసలు సిగ్నల్ లేదు, బయటే ఉన్నా. అవునా, ఇట్లా పైకి లేపి మాట్లాడండి. ఓకే, మరి తరుణ్ లేడు కదా ఫామ్ హౌస్ లో, ఎవరితో ఉన్నారు మీరు? తరుణ్ లేడు కదా, తరుణ్ ఇక్కడ మా స్టూడియోలో ఉన్నారు. అంటే ఫామ్ హౌస్ లో మా ఫ్రెండ్స్ యూట్యూబర్స్. ఇతను ఇప్పుడు తరుణ్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా యూట్యూబ్ లో కావచ్చు? తరుణ్ నాకు ఆ ఛాన్స్ ఆల్రెడీ నేను తరుణ్ కి చెప్పా, నాతో చేస్తావా వీడియోస్ అని. మీరు ఆల్రెడీ అజయ్ దాంట్లోకి వెళ్ళారు కదా, ఇంకా మీతో ఎట్లా చేస్తాడు? ఫీల్ అయినా అంటే నార్మల్ ఫ్రెండ్ కంటెంట్ చేయొచ్చు, క్రష్ కంటెంట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. ఓకే, అంటే మీకు ఆల్రెడీ క్రషే కదా, మీకు క్రషే అతనికి క్రషే, మీరు ఇద్దరు పెళ్లి చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేవు, ఓన్లీ క్రష్ వరకే. మరి ఫర్దర్ గా మీకు మ్యారేజ్ చేసుకునే ఈ వీడియో పబ్లిక్ లో ఉంటది, మరి రేపు పొద్దున మీ చేసుకున్న హస్బెండ్ ఏమనుకోడా? అది నా మీద డిపెండ్ అయి ఉంటది కదా. వాడికి ఏదో వాడికి ఇష్టంగా ఉండాలని నేను అనుకుంటా, నా ఇష్టంగా నేను ఉంటే చాలు. మీ ఇద్దరుకున్న రిలేషన్ ఏంటంటే ఏం చెప్తారు? వాడికి నాకున్న రిలేషన్షిప్ ఏంటంటే ఒక ఫ్రెండ్ అని చెప్తా, ఇంకేమని చెప్తా? ఓన్లీ ఫ్రెండ్. ఓన్లీ ఫ్రెండా? ఓన్లీ ఫ్రెండ్ అని చెప్పా, బెస్ట్ ఫ్రెండ్స్. క్రష్ పోయింది, ఫీలింగ్స్ పోయినాయి, బెస్ట్ ఫ్రెండ్కి వచ్చింది, ఓన్లీ ఫ్రెండ్స్కి వచ్చింది. అంటే సుమిత్ర గారు ఏదో దాస్తుంది అనుకోవచ్చా? అలాగే అనుకోండి. మరి తరుణ్ ఏమంటున్నాడు అంటే నేను సుమిత్రని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని అంటున్నాడు. నాకు చాలా సార్లు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానా?
ఇది చూడు అన్ని ఏమన్నాడు పెళ్లి చేసుకుందాం మనం తొందరగా అన్నాడా? అంటే మరి మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంది పెళ్లి చేసుకుందాం అనగానే? హలో అంటే ఇంకా చాలా టైం ఉంది కదా దానికి. అంతేనా? సుమిత్ర గారిని పెళ్లి చేసుకోవాలంటే ఏమేమి ఉండాలి? అబ్బాయికి ఏమి హ్యాబిట్స్ ఉండాలి? తరుణ్లా ఉంటుంది హ్యాబిట్స్ అనేవి చూసుకుంటే ఓ ఘోరంగా బ్రేక్ అవుతుంది మీ వాయిస్. హలో చెప్పండి సుమిత్ర గారు. హలో, క్వాలిటీస్ ఏం లేవు అంటే అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు ఇవ్వాలి, చూసుకోవాలి. ఆల్రెడీ పెళ్ళై బ్రేక్ అయింది తరుణ్కి, ఐడియా ఉందా మీకు? అవును తెలుసు. తెలుసా? అంత తెలిసినాక కూడా తరుణ్ ఇష్టపడడానికి కారణం ఏంటంటే? మంచోడు వాడు. మంచోడు అంటే ఎట్లా చూసిర్రు? మంచోడు వాడి మాటల్లోనే తెలిసిపోతుంది వాడు చెడు. సుమిత్ర పడాలంటే ఏం చేయాలి? అవసరం లేదు. కాదు, నేను డైరెక్ట్ గా చెప్పు, నేను ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదు? అంటే కట్ అయిపోయింది. అప్పటికి నేను దీక్షలో ఉండే. అవును. అండ్ దెన్ మాది ఛానల్లో వేరే ఛానల్స్ కి వెళ్ళిపోయాం కదా మేము. సో ఇంకా ఇవ్వద్దు, అది రూల్. ఎందుకంటే మా ఛానల్స్ కి మేము ఇంటర్వ్యూ ఇచ్చుకోవాలి. సో దానివల్ల సుమిత్ర ఓన్లీ అలాంటి వీడియోలే చేయగలుగుతుందా, లేదంటే వేరే యాంకర్ కి ఏదైనా ఛానల్లో ఏదైనా ఆపర్చునిటీ వస్తే చేయగలుగుతుందా? లేదు, యాంకర్ కి ఏది ఇక యూట్యూబ్. ఓకే, మీరు ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ చేయగానే రెస్పాండ్ అయినందుకు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. 1 సెకండ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, బాయ్. బాయ్. సుమిత్ర మేబీ ఏదో 4 మాటలు లేదు, ఆ అమ్మాయి వీడియో పరంగా ఎట్లా ఉన్నా అంటే కలుపుకోపోయే విధానం ఉంటుంది సుమిత్ర దగ్గర. నాకు బాగా అనిపిస్తుంది అమ్మాయి అంటే పర్సనల్ ఒక వీడియో పరంగా చూస్తే అదే ఆమె జాబ్, అది దాన్ని తప్పు పట్టాల్సినంత అవసరం లేదు. అంటే అంత ఓపెన్గా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్న తర్వాత కూడా అంత ఓపెన్గా మాట్లాడడం అనేది అంత డేర్నెస్ ఎవరికి ఉండదు. అంటే నోరిపితే అబద్ధాలు ఆడతారు. బట్ సుమిత్ర దగ్గర నేను అది ఎక్స్పెక్టేషన్ చేయలేదు. నేను మాట్లాడుతుందేమో అబద్ధాలు అనుకున్నా కానీ అంత డేర్గా ఓపెన్గా. ఓకే, నీ క్రష్కి ఎక్కడ ప్లేస్ ఇచ్చినావు, లవర్కి ఎక్కడ ప్లేస్ ఇచ్చినా అంటే ఏమని చెప్తావు? క్రష్కి లవర్కి డిఫరెన్స్ అడుగుతున్నావు అన్నాను. డిఫరెన్స్ అడగట్లే, ప్లేస్ ఎక్కడ ఉంది? లవర్ అంటే లవర్, నా లవర్ ఆల్వేస్. నా క్రష్ వేస్ట్, ఏదో టైం పాస్ క్రష్. టైం పాస్ అట్లా అని అనట్లేదు అన్నట్టు, వేస్ట్ అని ఎందుకు అంటున్నాను. ఎక్కడ ఇచ్చినావు ప్లేస్ క్రష్కి? ఇద్దరు ఒకే తాను ఉంచితే ఇక్కడ ఉన్నారు అన్న, ఇప్పుడు ఓపెన్ చేయగానే కనిపిస్తారా చెప్పు? ఉన్నారు, మనసులో ఉన్నారు, మనసులో ఉన్నారా? అంతే. ఎవరు ఎక్కువ సేపు ఉంటారు నీ మనసులో? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, ఇద్దరు సమానమే. సమానం అని నేను కాదు, అంతే. ఎవరికి ఇచ్చేది వాళ్ళు. సుమిత్రకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఇప్పటి వరకు చెప్పాలనుకొని చెప్పలేదు ఏదైనా చెప్పాలంటే మా ఇంటర్వ్యూ త్రూగా? అన్నీ చెప్పేసిన ఆమెకి. నువ్వు ఏమని చెప్పాలనుకుంటున్నావు ఆ అమ్మాయికా? ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదన్న. అదే మీ ఇద్దరికి తెలుసు ఏం చేసిండ్రు ఏంది. ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏంటి? సుమిత్ర గురించి ఒక 2 words చెప్పాలంటే ది బెస్ట్. మంచి అమ్మాయి అన్న పిల్ల. ఎవరన్నా ఏదైనా మాట అంటే తప్పులేంది పడదా అమ్మాయి, ముక్కు సూటి ఆన్సర్ ఇస్తుంది. ఎట్లా ఎన్ని ఇయర్స్ క్రష్ మీ ఇద్దరిది? ఇయర్స్ ఏంటన్నా క్రష్కి? పుట్టినప్పటి నుంచి అయితే మీరు క్లాస్మేట్స్ కాదు కదా? కాదు. ఫస్ట్ సుమిత్రని చూడంగానే నీ ఫీలింగ్ ఏంటి? ఇలాంటి అమ్మాయిని కదా మనం పట్టుకునేది. అట్లా అనుకోలేదు, అట్లా అనుకోకూడదు. వీడియోస్ మంచిగా ఉంది. అజయ్ టీంలోకి వెళ్ళిన తర్వాత నీకు తెలుసా, అంతకన్నా ముందు నుంచే తెలుసు? వెళ్ళిన తర్వాతనే తెలుసు. గలీ పోలీస్ దాంట్లో ఒక చిన్న డిస్కషన్ అయ్యేది అజయ్, అప్పటికి తెలుసా? తెలియదు. ఓకే, ఎన్నిసార్లు మీట్ అయ్యారు మీరు ఇద్దరు? ఎవరికి తెలియకుండా మీరు ఇద్దరు మీట్ అయింది? పర్సనల్గా ఇద్దరు ఎప్పుడు కలుసుకొని మాట్లాడుకున్న సందర్భం? నార్మల్గా కలిసినాం కానీ. నేను అడిగేది నార్మలే, లేదంటే కానీ నేను అట్లా అడగట్లేదు, మీరే ఊహించుకుంటున్నారు. నార్మల్గా కలిసినాం ఒక 3-4 times. ఓకే, సుమిత్రలో బాగా నీకు గుర్తుండిపోయే మూమెంట్ ఏదన్నా అంటే?
గుర్తున్నదన్న ఏదంటే ఏం చెప్తాం చెప్పుకోలేని గుర్తున్నాయి. అట్లా చెప్పుకోలేనంటే ఇంకా వేరే ఏదో అర్థమైపోతుంది అది అట్లా కాదు. ఓకే, బస్సు బై తరుణు, రాగ్ బై తరుణు, ఇంకేమన్నా వేరే ఏమన్నా నీ ఫ్రెండ్స్లలో కావచ్చు, అమ్మాయిలలో కావచ్చు, ఇంకా నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన సందర్భం ఏదైనా ఉందా? బెస్ట్ కాంప్లిమెంట్ వీడియోస్ తరుణ్ ఇస్తారు మస్తు ఉంటాయి. డైలీ మెసేజ్ చేస్తుంటారు అనమాట, నీ వీడియోస్ డైలీ స్టోరీలు పెడుతుంటే ఒకసారి. ఓకే, ఇప్పటి వరకు ఎప్పుడన్నా సుమిత్రకి ప్రపోజ్ చేద్దాం అనుకున్నావు? ఒకసారి చేయవా మా కెమెరా ముందు ఎట్లా చేస్తావు? అయ్యా ఏ వద్దన్న మళ్ళా వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో తెలుసా? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని తెలియదు. నీ గర్ల్ ఫ్రెండ్కి తెలుసా మరి? నీ క్రష్ ఆమెని? అయ్యో ఇప్పుడు తెలుస్తుంది అన్న. ఇది నేనైతే ముందే చెప్తున్నా, ఇది కట్ చేయమంటే మాత్రం కట్ చేయ. ఓకే, తరుణ్ ఇంకా ఏంటి లైఫ్ ఏం చేద్దాం అనుకుంటాం? ఇప్పుడైతే స్టడీ చేద్దాం అనుకుంటున్నాను, కంటిన్యూ చేస్తా. మంచిగా స్టడీ చేసేది ఒక జాబ్ చేసుకుని ఇంట్లో మంచిగా చూసుకుంటాను. సూపర్ సూపర్. తరుణ్ నేను ఒకటి చెప్తా, ఎందుకంటే నాకు చాలా భలే అనిపించింది ఇంటర్వ్యూలో. ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం కావచ్చు, ప్రతిదీ నువ్వు చెప్పే విధానం కావచ్చు, చాలా నీట్గా ఉంది. అందుకే అమ్మాయిలు తరుణ్కు చాలా తొందరగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే సుమిత్రనే కనెక్ట్ అయిందంటే మీరు ఆలోచించుకోండి, అంత అందంగా ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయిని కనెక్ట్ చేసుకున్నాడంటే మరి అమ్మాయి కూడా బ్లెస్ అవుతుంది. ఇట్లా తరుణ్ అనగానే ఇట్లా 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 అయిపోతుంది. సుమిత్ర, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు 1 సెకండ్ హ్యాపీ బర్త్డే నా తరపు నుంచి, మీ క్రష్ తరపు నుంచి. ఓకే ఓకే తరుణ్, ఇంకా నాకైతే నీ విషయంలో నాకు అనిపించింది ఏంటంటే ఓవరాల్గా అమ్మాయిల మనసు దోసుకున్నట్టు సంతోషంగా మనసు దోసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తరుణ్. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు. మరి మీ సుమిత్రకు హ్యాపీ బర్త్డే చెప్పావు? ఓన్లీ ఫోన్లోనేనా? చెప్తాను, తర్వాత చెప్తాను. ఇంటర్వ్యూలో చాలా సింప్లీ నీట్గా ఉంటుంది ఇంటర్వ్యూ. కాకపోతే తరుణ్ గురించి, బస్తీ బాయ్ తరుణ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి ఇలా. ఆయన మ్యారేజ్ విషయం కావచ్చు, ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఆయన క్రష్ సుమిత్ర కావచ్చు. సుమిత్ర విషయంలో అయితే చాలా భయంకరమైన నిజాలు బయట ఉంటాయి, సుమిత్ర గారే చెప్పారు. ఓకేనా? ఇంకా తమ్ముడు ఏమైనా చెప్పాలని ఉందా? ఏమైనా ఎవరికన్నా ఏదైనా చెప్పాలి? అందరికి ఒకటే చెప్తాను, అందరిలో మంచిగా ఉండాలి. పోరీల దగ్గరికి అయితే అస్సలు వద్దన్న, మెయిన్ బాయ్స్కి చెప్తున్నాయి. ఇగో ఈరోజు కూడా అన్న మా దోస్తు చనిపోయింది ఒక అమ్మాయి కోసం. వేసుకుని నాకు ఇప్పుడు వీడికి వచ్చినాక తెలిసింది, ఫోన్ చేసినారు. అమ్మాయిలు చేస్తారు తప్పులు, అబ్బాయిలు కూడా చేస్తారని. చనిపోవద్దు ఎవరు ఉన్నా ఇంట్లో, ఫస్ట్ ఇంట్లోనే అన్న. ఎవ్వరు రాడు అమ్మాయి. ఇప్పుడు ఏదో మనం ఉడుకుతున్న రక్తంలో ఏదేదో చేస్తాము, ఏ అమ్మాయి రాదు, ఏ దోస్తాడు, ఎవ్వరు రాడు. ఇంట్లో చెప్పిన మాటని ఇంట్లో మాట నడుచుకుంటే చాలు. ఆ లైఫ్ మంచి లైఫ్ అన్న. సూపర్. తరుణ్, నువ్వు మాట్లాడే విధానం కావచ్చు, నేను ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు చెప్పే విధానం కావచ్చు, చాలా మంచిగా అనిపించింది. చాలా ఇంటర్వ్యూల తర్వాత అంటే కొంచెం చిల్లుగా బోరాన్ అంటారు కదా, ఆ స్టైల్లో వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ. ఎందుకంటే ఇది ఎంతమందికి నచ్చుతుంది లేదా అనేది సెకండరీ. కాకపోతే ఏంటంటే నువ్వు చెప్పే విధానం కావచ్చు, నువ్వు ఏదన్నా కొన్ని విషయాలు చెప్పొద్దు అనుకున్నా కానీ ఇంటర్వ్యూలు చెప్పొద్దు అనుకునే కూడా కొన్ని చెప్పినట్టు ఉన్నాయి అనిపించింది నాకు మేబీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మంచిగా వెళ్ళు, లైఫ్ అనేది చాలా ఒకటే లైఫ్. నాకు ఆ నమ్మకం ఉంది. నీకు ఇంకోటి, నిన్ను లవ్ చేసేవాళ్ళు కావచ్చు, నిన్ను ప్రేమించే ఫ్రెండ్స్ కావచ్చు, చాలామంది ఉన్నట్టున్నారు మేబీ. నాకు ఇప్పుడు తెలిసిన సుమిత్ర గారు మాట్లాడుతుంటే తెలుసు. మేబీ థ్యాంక్ యూ సో మచ్.